విత్ జర్నలిస్ట్ సాయి ఈ వారంలో ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా చోటు చేసుకున్న రాజకీయాల్లో నెల్లూరు జిల్లా పర్యటన జగన్మోహన్ రెడ్డి గారి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ముందుగా విధించిన ఆంక్షలు కానీ తర్వాత అక్కడ పెట్టిన అడ్డంకులు కానీ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి అయితే అనుకున్నట్టుగానే టూర్ మొత్తం ముగించుకున్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళారు, వాళ్ళ తల్లిగారిని పరామర్శించారు, ఆయన్ని పరామర్శించారు, మాట్లాడారు. అక్కడ జరిగిన వివాదాన్ని అంతా ఏం జరిగిందనేది ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే ఆయన అనుకున్నది అయితే సాధించారు. అలాగే అదే నేపథ్యంలో సింగపూర్ పర్యటన పూర్తి చేసుకొని సింగపూర్లో బిజీగా తిరిగి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన బృందం, నారా లోకేష్ గారు, మంత్రులు అక్కడ ఏం జరిగింది, తర్వాత ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి, ఎవరెవరితో సంప్రదించారు, ఏమేమి చర్చలు జరిగాయి అనేది వచ్చిన తర్వాత వెంటనే లిక్కర్ స్కామ్ మీద నారా లోకేష్ గారు రియాక్ట్ అయిన సందర్భంగానే పెద్దిరెడ్డి గారికి ఒక సవాల్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ బాగా వైరల్ అయ్యాయి. అదే నేపథ్యంలో ఎక్కడైతే నెల్లూరులో వివాదం జరిగిందో, ఎవరైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారో ఆయన క్వార్జ్ గనులకు సంబంధించి ఆయన మీద చేస్తున్న ఆరోపణలు ఆయన బాగా హర్ట్ అయ్యారు. ఆయన వ్యాపారాలు ఆపేస్తున్నామంటూ కూడా ఒక కీలక ప్రకటన చేశారు. అదే నేపథ్యంలో జిల్లాలకు సంబంధించి వేసిన ఉపసంఘం ఏదైతే ఉందో దాదాపుగా ఒక 32 జిల్లాలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి త్వరలో, అంటే జిల్లాలు పెరగబోతున్నాయి అనేది కూడా ఒక సంకేతం. ఏం జరగబోతుందో ఓవరాల్ వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా నెల్లూరు జిల్లా పర్యటన ఒక రకంగా ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది. వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కొత్తగా ఏమి నేర్పింది మిగిలిన మొన్న జరిగిన టూర్లతో పోలిస్తే దీనికి? అంటే సాధారణంగా పోలీసులు ఇదివరకటి రోజుల్లో కమ్యూనిస్టుల ఆందోళనలు అప్పట్లో డైలీ యాజిటేషన్స్ ఉండేవి. మేము ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో ఈనాడులో చేసిన, సిటీ కేబుల్లో చేసిన, అది నిరంతరం కవరేజ్లు చేస్తూనే ఉండేవాళ్ళు. రోజు సిపిఐ ధర్నా, సిపిఎం ధర్నా, సిఐటియు ధర్నా, ఏఐటియుసి ధర్నా, ఇట్లాగా ఏదో ఒక అంశం మీద ఒక యాజిటేషన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర, లేకపోతే బందర్ రోడ్డు ముట్టడా, ఏలూరు రోడ్డు ముట్టడా, ఈ కవరేజీలు ఏళ్ల తరబడి చేసాం. అప్పుడు క్రమంగా తర్వాతన రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాతన వీటిని కంట్రోల్ చేయాలి. వాస్తవంగా రాజశేఖర రెడ్డి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన వాళ్ళలో కమ్యూనిస్టులు కూడా ఒకళ్ళు. అందరూ కలిసి పోటీ చేశారు. అప్పుడు మంత్రివర్గంలో తీసుకోలేదు కానీ కమ్యూనిస్టులు కూడా కలిసి పోటీ చేశారు. కానీ వాళ్ళు ఏంటి, ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ మేము ప్రతిపక్ష పాత్రే అంటారు. అందులో భాగంగా యాజిటేషన్ చేస్తుంటే, సరే నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషిస్తే నేను అధికార పక్ష పాత్ర పోషించాలి కదా, నేను కొత్త మోడల్ పెట్టాను అనమాట. పోలీసులకి దాన్ని కట్టడి చేయడం ఎట్లా అనేదానికి అప్పుడు పెట్టినటువంటి విధానం ప్రకారం ఎక్కడికక్కడ ఇది సబ్ కలెక్టర్ ఆఫీస్ ముట్టడించారు. ప్రభుత్వ ఉద్యోగులు లోపలికి వెళ్ళబాకండి, బయటే ఉండిపోండి. వాళ్ళు ముట్టడించిన టైంలో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయండి, వాళ్ళు ఆపుతారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని అడ్డగించారు, కేసు. అట్లాగే అక్కడ ఏ మొక్కో తొక్కో ఊడుతుంది, అదిగో ప్రభుత్వ కార్యాలయం మీద దాడి, ప్రభుత్వ ఆస్తి ధ్వంసం, ఇట్లాంటి కేసులు పెట్టి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, జైళ్లలో పెట్టి యాజిటేషన్ని ఇక ఆ తర్వాత వాళ్ళు యాజిటేషన్ చేయడం మానేశారు. భయం చేయాలంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కమ్యూనిస్టుల యాజిటేషన్స్ నామమాత్రంగా మిగిలిపోయినాయి. ఆ రోజున కొట్టిన దెబ్బ, అప్పుడు ఇంత గోడ ఉండేది. మామూలుగా అంతకు ముందు ఏంటంటే ఈయన కేసులు, ఈ కేసులో వీళ్ళు వెళ్ళాలి అని చెప్పేసి బోర్డు పెట్టేవాళ్ళు. చిన్నది ఉండేది, 2 కేసులు 3 కేసులు. రాజశేఖర రెడ్డి వచ్చి గోడ అంతా బ్లాక్ బోర్డు కట్టాల్సి వచ్చింది. అంత అన్ని కేసులు పెరిగిపోయినాయి. అట్లాగా వీళ్ళు కూడా ఇప్పుడు అప్డేటెడ్ టాలెంట్ వినియోగిస్తున్నారు. ఒక చోట జగన్ పర్యటన ఆపడానికి ప్రయత్నించారు, జనాలు రాకుండా చూడాలనుకున్నారు, అక్కడ వచ్చారు. ఇంకొక మోడల్ ఇంకొక చోట ఇంకా కఠినం. ఇక్కడ ఈ ఇద్దరు కూడా భలే ఎత్తులు వేసుకున్నారు. నిన్న పోలీసులకు అప్పచెప్పినట్టున్నారు, ఏం చేస్తానో అది తెలీదు, రానియకుండా అన్నటువంటిది. రూరల్లో అయితే ఆపడం కష్టం, కానీ సిటీ కదా ఆపచ్చు అన్నటువంటి ధైర్యంతోనే వీళ్ళు కూడా ప్రవర్తించారు. అంటే సిటీలోకి రాకుండా ఆపడం. దానికోసం ఏం చేశారు, సిటీలోకి వచ్చే రోడ్లని ధ్వంసం చేసేసి లోపలికి రానియకుండా ఆపారు. అది ఒక ఎత్తు అయితే, రెండవ ఎత్తుగడ ఏం వేశారు, వచ్చిన వాళ్ళని వచ్చినట్టు తీసుకువెళ్ళిపోయేటటువంటి ఎత్తుగడ వేశారు. దాంతో ఇక ఆగిపోయారు. ఆంధ్రజ్యోతి లెక్క ప్రకారం ఆగిపోయినట్టు, ఏబిఎన్ లెక్క ప్రకారం జనం ఎగబడి వచ్చినట్టు. ఏబిఎన్ రిపోర్టర్ ఏమడుగుతున్నాడు, ఎంతమంది జనం ఎట్టొచ్చారు, మీరు ఇన్ని నిర్బంధాలు పెట్టాను అంటే జనం వచ్చారని. ఈ జ్యోతి ఫోటోలో మాత్రం, జ్యోతి పేపర్లో మాత్రం జనం రాలేదు. జనం రానప్పుడు ఇంకేం బాధ అసలు? జగన్కి జనం దూరం, రాసేయాలి కదా, బ్యానర్ హెడ్డింగ్కి రావాలి కదా. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఉత్సాహంగా ఎగసిపడ్డ జనం ఈనాడు, ఇప్పుడు జన సమీకరణ
జగన్ వస్తే జన సమీకరణ, రెండు బాబు రెండు అని చెప్పేసి తీసుకొచ్చుకున్నారు. ఇది వార్తల పరంగా ఎవడికి టాలెంట్ వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఇక్కడ రెండు టాలెంట్లు ఏంటంటే పోలీసులేమో కొత్త కాన్సెప్ట్ నేర్పారు, ఇక పైన జగన్ ఎక్కడికి పోయినా రోడ్లు తవ్వేస్తారు. అది బ్లాక్ చేయడం వేరు, రోడ్లను తవ్వేయడం వేరు. ముందు బ్లాక్ చేసి చేయడం ఏదో బ్యారికేడ్లు పెట్టి కట్టేవారు. ఇప్పుడు బ్యారికేడ్ల గొడవలు, బ్యారికేడ్లు కూడా తోసుకుని వెళ్ళిపోతారు అనేసి రోడ్డుని గోతులు తవ్వేటటువంటిది. ఇది సాధారణంగా యుద్ధాల సందర్భంలో చేస్తుంటారు. శత్రు సైన్యం రాకుండా గుంటలు తవ్వేసి, లేదా మన సైన్యం గుంటల్లో ఉండి శత్రు సైన్యాన్ని లేపేయడానికి వాడతారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ యుద్ధ క్షేత్రంగా మారింది అనమాట. కొత్తగా గుంటలు తవ్వుకుంటాం. ఇది పోలీసింగ్ లో వచ్చిన మార్పు అయితే, వీళ్ళు అదే అంటారు కదా, తాడిదన్నేవాడు ఎవడైతే తలదన్నేవాడు. వీళ్ళు ఏం చేశారు, పోలీసులు ఇట్లా చేయబోతున్నారు ముందు పసిగట్టి ఆ నెల్లూరులో ఉన్నటువంటి దాదాపు 10-12 కళ్యాణ మండపాలు ఉన్నాయట. కళ్యాణ మండపాలు పెళ్లిళ్ళ పేరుతో ఫంక్షన్ల పేరుతో బుక్ చేసేసుకున్నారు. 10 కూడా 10-12 మొత్తం. అందులో ఈవెన్ వేమిరెడ్డిది కూడా ఉన్నాడు కళ్యాణ మండపం. ఆ కళ్యాణ మండపాలన్నీ బుక్ చేసేసుకుని ఫంక్షన్ల పేరుతో వాళ్ళ నుంచి ట్రాక్టర్లు వేసుకుని వచ్చేసారు వీళ్ళంతా. ముందు రోజునే ఉన్నారు అక్కడ కళ్యాణ మండపంలో ఉన్నారు. అక్కడ ఏదో సంబరాలు చేసుకుంటున్నట్టు అక్కడే తిన్నారా, తాగారా, ఎంజాయ్ అయిపోయి పొద్దున్నే వీళ్ళు రెండో రోజు దాకా కూడా పెట్టుకున్నారన్నమాట. రెండో రోజు మధ్యాహ్నానికి, అంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం దాకా 24 hours, అంటే 3 పూటల భోజనం. వీళ్ళు రెండో రోజు పొద్దున్నే టిఫిన్ చేసి చక్కగా నడుచుకుంటూ వెళ్ళారు. 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అట్ట అయ్యి ఊరు అవుట్స్కర్ట్స్ లో పెడుతున్నారు కదా ఇప్పుడు భారీ కళ్యాణ మండపాలు. అక్కడి నుంచి వెళ్ళారు, జగన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ర్యాలీ లాగా అది. ఇప్పుడు ఇది కొత్త, ఇది అంటే కొత్త ఎత్తు. లోకల్ గా ఉన్న వైసీపీ వాళ్ళు వేసిన ఎత్తుగడ, అంటే ఎత్తుకు పై ఎత్తు, వీళ్ళ ఎత్తుకి వీళ్ళ పై ఎత్తు. అది అయితే అక్కడ మనకు వినబడుతున్న మాట ఏంటంటే, సిటీలో ఉన్నోళ్ళు మాత్రం మళ్ళీ కేసులు ఈ పెంట అంత ఎందుకని భయపడి మాక్సిమం ముందు రాలేదట. ఈ బయట నుంచి రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారట. వాళ్ళు ఎట్లాగంతా సెటిల్ అయ్యారట. వాళ్ళు వచ్చి ఎప్పుడైతే రోడ్లు నిండిపోయినాయో అప్పుడు ఊళ్ళో ఉన్నోళ్ళు కూడా వచ్చారట. తద్వారా చివరికి నల్లపరెడ్డి ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి రోడ్లన్నీ నిండిపోయినాయి. ముందు జైలు దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళే ఉన్నారు, జైలు కానీ తర్వాత బయలుదేరేటప్పుడు కానీ. ఆ తర్వాత వచ్చిన జనం అంతా ఇట్లా వచ్చారట. ఇది మనకి తాజాగా కనబడుతున్నటువంటి, అంటే ఎత్తులు పై ఎత్తులు నడుస్తున్నాయి. రాబోయే రోజుల్లో జగన్ని ఇంకా ఏ విధంగా జగన్ దగ్గరికి రాకుండా చూడాలన్న ప్రయత్నం వీళ్ళు చేస్తారు. ఏ విధంగా జనం వచ్చేటందుకు ఏర్పాట్లు చేయాలో వాళ్ళు చేసుకుంటారు. జనాన్ని అడ్డుకునే విషయంలోనూ, లేదంటే జనాన్ని అక్కడికి తీసుకొచ్చే విషయంలో వైసీపీ, అడ్డుకునే విషయంలో ప్రభుత్వం, ఇద్దరు సక్సెస్ అయ్యారు ఇందులో. అంటే బేసిక్గా ఒకటి, ప్రభుత్వం అడ్డుకునేటటువంటి విధానాల్లో కొత్త పోకడలకు పోయింది. అంటే ఆ రూల్స్ అదే ఇప్పుడు ఆ కంచె చేయడం, బారికేడ్లు, ఆ గోతులు ఈ లేకపోతే ఇంకా వచ్చి ఉండేవారు జనం అంతవరకు అడ్డుకొని. అక్కడ వాళ్ళు చేస్తున్న తప్పదే. అది వేసినా కూడా ఇంతమంది వచ్చినప్పుడు వైఫల్యం అవుతుంది కదా. అదే అంటున్నాను. అది వెయ్యకుండా ఉంటే వీళ్ళు చెప్పినట్టు, జ్యోతి చెప్పినట్టు, ఈనాడు చెప్పినట్టు, ఇప్పుడు వీళ్ళ సింపుల్ లాజిక్ ఒకటేనండి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పబ్లిక్ ఎలా ఫీల్ అవ్వాలి? సత్తెనపల్లిలో లక్షల మంది వచ్చారంటారా, లేకపోతే పిఠాపురంలో వేరే చోట జనం బాగా వచ్చారంటారా, ఇక్కడ ఎవడు రాలేదండి, ఇక్కడ వచ్చింది మన దగ్గర చూసాం కదా, నిండుగా వచ్చారు కానీ ఇది కొంచెమేనంటారా అక్కడితో పోల్చుకుంటే అని బిగిన్ అవ్వాలి. సైకలాజికల్ జనం తగ్గిపోయారు అనేది లోకల్ వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఇతర ప్రాంతాల్లో వాళ్ళు జనం రావట్లేదట అని ఫీల్ అవ్వాలి. ఇది వీళ్ళ స్ట్రాటజీ. ఇప్పుడు ఏంటంటే ఈ నెల్లూరు నుంచి వీళ్ళు మీడియా ప్లస్ గవర్నమెంట్ కలిపి ప్రారంభించినటువంటి కొత్త స్ట్రాటజీ, కొత్త వ్యూహం. ఏమీ లేరు అన్నటువంటిది మీడియా ద్వారా అనిపించి, తద్వారా అక్కడ జనం నిండుగా కనబడ్డా సరే అక్కడతో పోల్చుకుంటే తక్కువ అనేటటువంటి ఒక ఫీలింగ్ ని క్రియేట్ చేసి ఒక కొత్త ఎత్తు. అంటే 20% అయినా ఆపగలిగారేమో, 10%, 20% వచ్చే వాళ్ళని రాకుండా. ఇంకో విషయం అంటే ఇందాక మీరు మాట్లాడినప్పుడు మళ్ళీ అడ్డుకని, అంటే ఈ కమ్యూనిస్టులు ఇది వచ్చింది కదా సిఐటి, వాస్తవాన్ని నేను పేపర్లో చేసినప్పుడు, మండల రిపోర్టర్ చేసిన రోజు మాకు ఏదో ఒక వార్త అయితే ఉండేది. అంటే విపక్షాలన్నీ కలిసేవి అప్పుడు, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా, అంటే ఇప్పుడు కూటమి ఉందనుకోండి, దీన్ని వదిలేస్తే కలిసేవి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత యాజిటేషన్ చేస్తున్నారు, బయటకు వెళ్తున్నారు, కనీసం ఈ కమ్యూనిస్ట్ పార్టీల్లో మిగిలిన విపక్షాలని ఎందుకు కలుపుకోవట్లేదు? అంటే కలుపుకున్నంత మాత్రం ఎక్కువ జనం వచ్చేస్తారని కాదు నా ఉద్దేశం. కలుపుకుని ఎల్లుంటే కనుక ఇంకా యాజిటేషన్ ప్రజల్లో గట్టిగా వెళ్తుంది కదా. అంటే ఇది పార్టీ కార్యక్రమం కదా, పార్టీ నాయకుడిని పరామర్శకి వాళ్ళు అక్కర్లేదు. నల్లపరెడ్డితో దీనికి ఏ రైతులు దానికైతే వాళ్ళని కలుపుకెళ్ళచ్చు. కానీ కలుపుకెళ్ళడం మీన్స్ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ డెసిషన్.
నేను ఎవరితో కలవాలి అన్నటువంటిది విధానపరమైన నిర్ణయం. ఆందోళనల కోసం కలవాలా, ఆందోళన కోసం కలిసేసి ఓన్లీ ఆందోళన కోసమే ఉండాలా, దాంతోపాటు తర్వాత మళ్ళీ రాజకీయంగా వాళ్ళకు కూడా ప్రయోజనం చేకూర్చాలా. వాళ్ళు వీళ్ళతో ఆందోళన అంటే మీరు కనుక 1000 మంది కార్యకర్తలు వీళ్ళకు ఉంటే వాళ్ళు కేవలం 10 మంది ఉండి మొత్తం వాళ్ళే హైజాక్ చేయగలరు ప్రచారం. ఎక్కడైనా ఇంతకుముందు ఏ ప్రతిపక్షం ఉన్నా పసుపు జెండాలతో ఎర్ర జెండాలు, నీలం జెండా ఇలాగా ఆ జెండాలతో ఎర్ర జెండాలు కనిపించి ఇప్పుడు ఎర్ర జెండాలు ఎక్కడ కనిపించట్లేదు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టులతో కలిసినప్పుడు కూడా జనమంతా జనసేన వాళ్ళు, జెండాలేమో వాళ్ళే కనబడతాయి, ఎక్కువ అయ్యే ఉంటాయి. అవును. కాబట్టి హైజాక్ చేస్తారు ప్రచారాన్ని. వాళ్ళు ఉండేది 50 మందే ఉన్నా అక్కడొక్కడు ఉండి ఆ పెద్ద పెద్ద పొడుగాడి జెండాలు పెట్టుకుంటారు వాళ్ళు. ఈ జెండాలన్నింటి అది డామినేట్ చేసేస్తుంది, అది వాళ్ళ స్ట్రాటజిక్ గా ఉంటుంది. అది జగన్కి నచ్చదు నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పొలిటికల్ గా వేరే పార్టీతో కలిసి వెళ్ళడం అతనికి ఇష్టం ఉండదు. కమ్యూనిస్టులు వీళ్ళతో ఏమైనా ఫ్యూచర్లో ఈ హెరాస్మెంట్స్ ఎక్కువైతే ఆయన వెళ్తాడేమో తెలియదు. మీరు ఇంతవరకు జగన్ ఏ రోజున పొత్తులు ఎవరితోనూ పెట్టుకోలేదు. ఒక్క 2014లో ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రమే, అది కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ లోకల్ గా పొత్తు కుదుర్చుకోవడానికి ఒప్పుకున్నారు, తెలంగాణ మనకి సంబంధం లేదనేసి. ఇక్కడ అప్పుడు పొత్తు అంటే కూడా ఒప్పుకోవాలి, ఎందుకంటే అప్పటికి ఇక్కడ వీళ్ళు ఎన్డీఏగా ఉన్నారు, వాళ్ళు రెడీలో ఉన్నారు 2 రాష్ట్రాల పొత్తులకి. ఒప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డి మనకు వద్దని. అక్కడ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రిక్వెస్ట్ చేస్తే అతనే ఖర్చు పెట్టుకుంటానన్నాడు ఖమ్మం జిల్లాదంతా. కాబట్టి అతనికి వదిలిపెట్టేస్తే అక్కడ అతను ఆయన తమ్మినేని ఉన్నట్టున్నారు. వాళ్ళిద్దరూ కలిసి అక్కడ కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం చివరికి అక్కడ 4 గెలిచారు కదా. అందుకని పార్లమెంట్ సీట్తో పాటు 3 అసెంబ్లీ వీళ్ళు గెలిచారు, కమ్యూనిస్టులు 1 సీట్లు గెలుచుకున్నట్టున్నారు లాక్డౌన్లో. టోటల్ గా ఆ సక్సెస్ అయింది. బట్ అది తర్వాత మళ్ళీ ఫాలో అప్ చేయడానికి కూడా ఒప్పుకోలేదు జగన్. ఇంకొకటి, ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా కలుపుకెళ్ళడానికి సిద్ధంగా లేరు. వాస్తవంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే వాళ్ళు తెలుగుదేశంలో భాగస్వామి పక్షాలు, కూటమిలో భాగస్వామి పక్షాలు. వాస్తవంగా సైద్ధాంతికంగా భారతీయ జనతా పార్టీ పడదు కాంగ్రెస్ కి, కానీ ఈ ముగ్గురు కూడా ఇప్పుడు కూటమిలో బి టీం వాళ్ళు. ఏ టీం ప్రత్యక్షంగా పబ్లిక్ కనిపించే పొత్తులు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ. పరోక్ష పొత్తులు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్. దీనికి గాను ప్రయోజనం ఏం నెరవేరుతుంది అంటే సిపిఐ, సిపిఎంలకి వాళ్ళ పేపర్లు ఉంటాయి. ఈనాడు అదే దాని పేరు విశాల ఆంధ్రప్రదేశ్, వాళ్ళకు కొన్ని కాంట్రాక్ట్లు ఇస్తారు ప్రభుత్వం తరపున. ఇప్పుడు ఏది పుస్తకాలు, టెక్స్ట్ బుక్లు కాంట్రాక్టు అవి ప్లస్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు వాళ్ళకి. చాలా రోజుల నుంచి వాళ్ళు సంక్షోభంలో ఉన్నారు. జగన్ టైంలో ఇక్కడ ఇవ్వలేదు, 10 ఏళ్ల నుంచి కేసీఆర్ ఇవ్వలేదు వాళ్ళకి, ఒక రకంగా పక్కన పెట్టేశాడు. వాళ్ళకి ఆ మాత్రం చాలు. ఇదివరకు అయితే కనుక ఆటిటి కోసం లొంగేవాళ్ళు కాదు. ఇదివరకు అయితే వాళ్ళు పూర్తిగా నాకు ఎమ్మెల్యే ఎన్ని ఇస్తారు ఇవన్నీ ముందుగా గొడవ బిగిన్ చేసేవాళ్ళు, చివరికి ఎక్కువ అడిగేవాళ్ళు, ఎంతో కొంత తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అట్లాగే సిద్ధంగా లేరు జగన్. కాబట్టి లేదు, అక్కడ కేసీఆర్ కూడా ఇవ్వలేదు కదా, రేవంత్ ఇచ్చాడు మొన్న 1 సీటు. కాబట్టి ఇప్పుడు అక్కడ సిపిఐకి వచ్చేటప్పటికి 2 రాష్ట్రాలు బెనిఫిట్. నారాయణ గారి పుణ్యం అని సిపిఐకి 2 రాష్ట్రాల్లో కూడా, ఇక్కడ విశాలాంధ్ర, అక్కడ కూడా ఇంకోటి ఏదో పేపర్ని పెట్టారు కమ్యూనిస్టులు. టీవీ ఛానల్ ఎట్లాగో వాళ్ళది ఉండేది, ఇప్పుడైతే తీసేసినట్టున్నారు. 99 వేరే వాళ్ళు కొనుక్కున్నట్టున్నారు కదా, తోట చంద్రశేఖర్ వాళ్ళు. ఆ 99 టీవీకి కూడా అప్పట్లో స్పాన్సర్షిప్లు అవి ఉండేది. ఇప్పుడు 2 రాష్ట్రాలు ఈ పత్రికలను ఈ వీటిలో డబ్బులు ఇవి వస్తుంటది. రాజకీయంగా అయితేనంటారా, చంద్రబాబు గారి మీద అపారమైన ప్రేమ ఉన్నోళ్లే సిపిఐ, సిపిఎం నాయకులు. శ్రీనివాస్ గారైనా, రామకృష్ణ గారైనా ఊరికినే కాస్త సెటైర్ వేయాలి, అంతకు మించి ఏముండదు. బీజేపీని తిడతారు వాళ్ళు అంతే. పవన్ కళ్యాణ్ కూడా క్వశ్చన్ చేస్తుంటారు. చంద్రబాబు గారిని మెత్తడి సుత్తుతో ఓటేసేస్తుంటారు, అయిపోతుంది. వాళ్ళు ఇప్పుడు జగన్ దగ్గరకు వచ్చి కూర్చునే ఉద్దేశంలో వాళ్ళు లేరు. జగన్ వాళ్ళని పిలిపించుకునే ఉద్దేశం లేదు, ఎందుకంటే వాళ్ళు ఈయనతో ఉన్నారన్నటువంటి తెలుసు. అంటే భవిష్యత్తులో అంటే రేపు కొన్ని నెలల్లో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఢిల్లీలో వెళ్ళి యాజిటేషన్ చేయాలి అని అనుకుంటే, ఏదో విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఏదో పార్టీల మద్దతు ఆయన కూడా పొందే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఇది ఉపయోగపడదా రేపొద్దున్న? అంటే కమ్యూనిస్టులకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కమ్యూనిస్టులు, బాబు గారి బి టీం, వాళ్ళ నాయకులందరూ కూడా ఓ రకంగా టీడీపీ ఆర్ టీం. ఇప్పుడు టీడీపీ బి టీం, ఇప్పుడు బీజేపీలో టీ టీం అంటాం, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు. బీజేపీ వై టీం, భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే సిపిఐ టీ టీం. ఇది సిపిఐ టీ టీము, సిపిఎం టీ టీం అని ఉంటుంది. 2 పార్టీల్లో తెలుగుదేశం ప్రేమికులు వాళ్ళు.
వాళ్ళు బాబు గారిని అపారంగా ప్రేమిస్తుంటారు, బయటికి ద్వేషిస్తున్నట్టు నటిస్తుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి ఇలా నమ్ముకునే అంత అమాయకుడు కాదు. బేసిక్గా వాళ్ళ అధినాయకత్వాలకు వచ్చేటప్పటికి ఈ అసలు కౌంటే కాదు వాళ్ళకి. ఈవెన్ ఇక్కడ వీళ్ళే ఏదో ఒకటి చూపెడతారు, ఏదో మాకు తెలంగాణలో ఓ ఎమ్మెల్సీ ఇచ్చాడు రేవంత్, ఒక ఎమ్మెల్యే ఇచ్చాడు చూసారా, నా పోరాటాల ఫలితమే అని చెప్తారు ఇప్పుడు. కాబట్టి ఈవెన్ అధినాయకత్వంలో కూడా ఇంతకుముందు వీళ్ళే చేశారు కదా, మన వాళ్ళు సురవరమా లేకపోతే వీళ్ళు చేస్తున్నారు కదా సీతారాం ఇట్లాంటి వాళ్ళు. కాబట్టి అక్కడ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బాగుంది. ఇప్పుడు నారాయణ జాతీయ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ స్థాయికి రావాల్సినటువంటి వాడు. అట్లాగే సిపిఎంకి సంబంధించినటువంటిది రాఘవుల్ గారు అక్కడ కీ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు చంద్రబాబు గారు అంటే అపారంగా ప్రేమిస్తుంటారు. వాళ్ళు ప్రేమించడమే కాదు, జగన్ని ద్వేషిస్తారు. ఫస్ట్ జగన్ని ద్వేషిస్తారు బాగా. కాబట్టి జగన్ని ద్వేషించి బాబుని ప్రేమించేటప్పుడు వాళ్ళు ఇతన్ని ఎందుకు పైకి తీసుకెళ్తారు, వాళ్ళు వాళ్ళ అధినాయకత్వాల దగ్గరికి ఎందుకు తీసుకెళ్తారు? జగన్ గనక అయ్యా నాకు మీరు లేకపోతే కష్టము, మీ ఇద్దరికి చిరొక 5 సీట్లు ఇస్తాను, లేదా కనీసం మీకు చెరకు 2 సీట్లు ఇస్తాను, నేను అధికారంలోకి వచ్చాక మీ ఇద్దరికి చెరో 2 ఎమ్మెల్సీలు ఇస్తాను, చెరకు ఒక రాజ్యసభ ఇస్తాను, రండి అయ్యా అంటే అప్పుడు వీళ్ళు అధినాయకత్వం దగ్గరికి తీసుకెళ్తారు. అలాంటి ఉద్దేశం జగన్కి లేదు. ఒక రకంగా నెల్లూరు జిల్లాలో ఓకే ఆయన అడ్డుకోవడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కాకాని కలవడం ఒకటి, అలాగే అనిల్ కుమార్ని ఒక ఆయన జైల్లో లేరనుకోండి, ఆయన మీద ఉన్న కేసులు, ప్రధానంగా నల్లపురెడ్డి ఇంటికి వెళ్ళకూడదు అనేది ఆంక్షలు. కానీ ఆయన వెళ్ళారు, మాట్లాడారు, ఆ తల్లిగారిని కూడా పరామర్శించారు. అది అంటే ఏ సంకేతం? ఆంక్షలు ఉన్నా నేను వెళ్తాను, గీత దాటుతానన్నా అదే నేపథ్యంలో అక్కడ ఆయన మాట్లాడిన మాటలు కూడా, ఆమె మీద మాట్లాడిన మాటలని ఆయన పెద్దగా ఎక్కడ ఖండించలేదు. అదే నేపథ్యంలో అక్కడ ఆ వేదిక మీద రోజా గారి గురించి, విడుదల రజనీ గారి గురించి, మీరు కూడా మహిళల మీద ఎలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, ఒకవేళ మా వాళ్ళు కనుక దాడులు చేయడానికి రెడీ అయితే మీరు తట్టుకోగలరా, అది రాజ్యాంగం అవుతుందా, అది ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇంకా దాంట్లో కొత్త ఏం లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా తను అంటుంది ఒకటే, రేపు మేము వస్తే మీ సంగతి చూసుకుంటాం. తద్వారా కార్యకర్తలకి ఇవాళ ఎవరైతే భయపడద్దు, మీరు దెబ్బకి సిద్ధంగా ఉండండి మీరు అని. ఓ రకంగా టెంపర్ ఉండే ప్రతి కార్యకర్త సిద్ధపడిపోతాడు. ఓ రకంగా చెప్పాలంటే రాబోయే 10-15 ఏళ్ళు నాకైతే ఆంధ్ర గురించి భయమే ఉంది. ఎందుకంటే ఎవరు వచ్చినా, తెలుగుదేశం వచ్చినా వీళ్ళు వచ్చినా కూడా, తెలుగుదేశం ఇంకోసారి వచ్చిందంటే వైసీపీ వాళ్ళని ఎవరిని బతకనేది ఇంకోసారి. అదే సందర్భంలో వీళ్ళు రేపు పొద్దున పవర్లోకి వచ్చారని తెలుగుదేశం వాళ్ళని ఇక్కడ ఉన్నారు, వీళ్ళు మళ్ళీ రాష్ట్రం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ స్టేజీలు తీసుకొచ్చేటటువంటి వాతావరణం మళ్ళీ ఆనాటి రౌడీజం టైంలో వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కనబడకుండా వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉండకుండా కనబడిపోయేవాళ్ళు, ఫ్యాక్షనిజం ఉన్న ఏరియాలో అంతే ఉండేది. మళ్ళీ సేమ్. అందుకని అప్పుడు బెంగళూరు, చెన్నై, మన పక్కన ఉన్నటువంటి పెద్ద నగరాలు బాగుపడ్డాయి అంటే మన రాష్ట్రంలో రౌడీజం ఫ్యాక్షనిజం వాళ్ళే. అక్కడ రియల్ ఎస్టేట్ ఎక్కువ చేసేది మనోళ్లే, అక్కడ షాపులు నడిపేది మనోళ్లే ఎక్కువ, అక్కడ ఇతర సర్వీసెస్ క్యాబ్లు గీబులు నడిపే వాళ్ళలో 100కి 40-50% మనోళ్లే. ఎప్పుడు వెళ్ళి సెటిల్ అయినటువంటి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు. ఎందుకు అంటే వాళ్ళ ఊళ్ళల్లో వ్యాపారాలు. మనం అంటుంటాం పెట్టుబడులు రండి పెట్టండి అని. మనోడే అక్కడ పరిశ్రమలు పెట్టింది. చిన్న పరిశ్రమలు హైదరాబాద్లో 100కి 70 ఎవడేయండి, మధ్యతర పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు మనోళ్లే, పెద్ద ఫ్యాక్టరీలు మనోళ్లే, షాపింగ్ మాల్స్ మనోళ్లే, బెంగళూరులో మనోళ్లే. మరి వాళ్ళందరూ ఇక్కడ ఎందుకు వచ్చి పెట్టుబడి పెట్టరు? నువ్వు సింగపూర్కి వెళ్ళక్కర్లా, లేకపోతే అమెరికాకి పోనక్కర్లా, మన వాళ్ళందరికీ మన రాష్ట్రం మీద నమ్మకం కలిగితే అయిపోతుంది. కానీ ఎవడు పెట్టడు. ఎందుకని? ఒకడు పవర్లో ఉన్నప్పుడు ఇంకోటి నాశనం చేయాలనుకుంటారు. కాబట్టి వీళ్ళ ఆస్తికి రక్షణ లేదు, అక్కడ ఉంటున్నారు. ఇంకా ఇది పెరుగుతుంది, ఇది ఇంకా ముదిరి పాకాన పడుతుంది. రెండవది ఏంటి, ప్రశాంత్ రెడ్డిని విమర్శించిన దాని గురించి ఖండించాల. ఎందుకు? అతని ఇంటి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి. కాకపోతే ఆమె మాట్లాడిందేమో వ్యక్తిగతం కాదు, రాజకీయం. ఇతను మాట్లాడింది వ్యక్తిగతం. అయితే దుర్భాష లేదు, అంటే లంలు ముమ్లు లేదు, పెంట మొహాలు గింట మొహాలు లాంటి. ఇప్పుడు ఈ అమ్మాయిని రోజాని అతను మాట్లాడుతుంటాడు, అదేదో చేపల పులుసు అతను, అట్లాగే ఇంకా కొంతమంది మాట్లాడుతుంటారు సోషల్ మీడియాలో కూడా. పవన్ ఫ్యాన్స్ అయితే దారుణమైనటువంటి అట్లా విడుదల రజనీ. నీతి నువ్వు చెప్పేటప్పుడు నువ్వు నీతి పాటించాలి కదా, సంస్కారహీనతని గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు సంస్కారయుతంగా ఉండాలి కదా, అది గుర్తు చేస్తున్నాడు. అదే పాయింట్ అతనికి కూడా వర్తిస్తుంది, వైసీపీకి కూడా వర్తిస్తుంది. ప్రశాంత్ రెడ్డిని మాట్లాడిన దాని గురించి నువ్వు మాట్లాడిన తప్పు,
అట్లాంటిది మాట్లాడద్దన్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఉంటే బాధ్యతగా ఉండే, అది వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అంటే ఇద్దరు కొత్త మొత్తం తొక్కిస్తున్నారా రాజకీయాలు, టీడీపీ వైసీపీ కూడా? ఎందుకంటే నిన్న ఆయన అన్న మాట ఏంటి, రాజకీయాలు విమర్శలు చేసుకోవచ్చు, ఆరోపణలు చేసుకోవచ్చు, ఎప్పుడు ఇలాగ ఇళ్ల మీద ఇలా దాడులు చేయడం ఆ సంస్కృతి ఎప్పుడు నేను చూడలేదు. కానీ వైసీపీ హయాంలో టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది, గన్నవరంలో వల్లభనేని వంశీ అక్కడ దాడి జరిగిందని దాని మీద కేసు ఉంది. అంటే అక్కడ ఆయన చేశారు, ఓకే, అది ఇలా మాట్లాడట్లేదు, ఇది చేయడం తప్పు అంటున్నారు. ఇద్దరు కొత్త పంతులు తొక్కేస్తున్నారు ఈ దాడులతో రాజకీయాలు. అంటే మేము మాట్లాడేది వరకే నమ్మండి, వినండి, మేము వదిలేసింది వదిలేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం కార్యాలయం మీద దాడి కావచ్చు, లేకపోతే కనుక ఇప్పుడు అయ్యన్న పాత్రుడికి మీద కేసులు, లేకపోతే అచ్చెన్నాయుడు మీద కేసులు ఎందుకు? జగన్ వాళ్ళు తిట్టారు కాబట్టి అది వాళ్ళ నోటి దోల, ఈయన కేసులు దోల, చేతి దోల. ఇప్పుడు సేమ్ రివర్స్, అది తప్పు అన్నటువంటి వాళ్ళు వీళ్ళు అదే మాట్లాడుతున్నారు అంతకంటే దారుణంగా. కాబట్టి ఇద్దరూ కూడా చెప్పే ఎదుటి వాళ్ళు నీతిని ఫాలో అవ్వమంటున్నారు, ఒక రకంగా ఎదుటి వాళ్ళని బానిసత్వంలో ఉండమంటున్నారు. అప్పుడు వైసీపీ, ఇప్పుడు తెలుగుదేశం, ఇద్దరూ కూడా జరిగిపోయింది జరిగిపోయింది, ఎనఫ్ ఈజ్ ఎనఫ్, ఇవాళ నుంచి మనం బాధ్యతగా ఉందాం అనే మాటలేదు. అదే కదా, ఇదే శాపం. ఇంకా నేను చేస్తాను, మేము వస్తే మామూలుగా ఉండదు, దానికి నేను బాధ్యత తీసుకోలేను, మీరే బాధ్యులు అని చెప్పడం. అయితే ఇక్కడ కామన్గా సార్ ఈ మధ్యన ఎక్కడున్నా రాజకీయాల్లో ఓకే, వాళ్ళని వీళ్ళని తిట్టుకోండి, కొట్టుకోండి, ఏదైనా జరగండి, మధ్యలో అధికారులని నలిపేస్తున్నారా, భయపెడుతున్నారా జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ నిన్న అదే మాట, మీరు సప్త సముద్రాల అవతలున్నా, ఎక్కడున్నా, రిటైర్ అయినా, వీఆర్ఎస్ తీసుకున్నా, అంటే ఇది ఒక రకంగా ఇప్పుడున్న అధికారులను భయపెట్టడం కాదా? అవసరమా తరహా వ్యాఖ్యలు? ప్రభుత్వ యంత్రాంగం ఆత్మవిమర్శ చేసుకోకపోతే మాత్రం ఇది కరెక్ట్, తప్పదు. ఇక నీకు రాజ్యాంగబద్ధమైన పదవి ఇచ్చారు, జీతం ఇస్తున్నది ప్రజలు, చంద్రబాబు నాయుడు జగనో కాదు. రూల్ ప్రకారం ఏముందో అది పాటించు. నేను మాక్సిమం ఏం చేస్తాడు ప్రభుత్వ ఉద్యోగి, నువ్వు వాళ్ళ మాట వినకపోతే ఉన్నతాధికారుల ఆదేశాలు పైన ఏం చెప్తా చేయడమే కదా. ఉన్నతాధికారి ఎవడు? ఇప్పుడు 5 ఏళ్ల ఉన్నతాధికారి ఎవరు? అతను పొలిటీషియన్ కాదుగా, కాదు, అతను బాధ్యతగానే చేయాలిగా. కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ చేయండి మీరు, పొలిటికల్ గవర్నెన్స్ మీకెందుకు? నువ్వు చేసి నిలబడగలరా అలా అనుకుంటే? ఏం చేస్తారు, చంపేరు కదా వాళ్ళని, ట్రాన్స్ఫర్ చేస్తారు, నాన్ ఎలైన్ పోస్ట్లో వేస్తారు, అంతమించేమన్నా నిజత నీకు వస్తుంది. ఎందుకు వీళ్ళు తప్పుడు మార్గాన్ని పడుతున్నారు? లంచాలు వచ్చే ప్లేసుల కోసం వీళ్ళు తప్పుడు పని చేస్తున్నారు, లంచాల కోసం చేస్తున్నారు, అంతే కదా. మెయిన్ స్ట్రీమ్ పొజిషన్లో ఏంటి, డబ్బులు సంపాదించుకోవచ్చని, ఆ పొజిషన్ కోసం వీళ్ళు రాజకీయ నాయకుడి దగ్గర తమ తల తాకట్టు పెడుతున్నారు. ఇదివరకు అట్లాంటి దానికి పరిష్కారం అయితే గీతే ఏసీబీ కేసు ఉండేది, ఇప్పుడు అట్లా కాదు, జైళ్లలో పడాల్సి వస్తుంది. కానీ అన్ని పారదర్శకంగా జరుగుతాయి సార్ నిజంగా. రేపు సీనియారిటీని బట్టే వీళ్ళకి సరైన పోస్టులు, సరైన ప్రాధాన్యత. ఇప్పుడు సీఎంఓలు అందరినీ తీసేసుకోరు కదా, సీనియారిటీ చూస్తారు, ప్లస్ రికమెండేషన్ కూడా కంపల్సరీ ఉంటుంది. వీళ్ళు మేము నిజాయితీగా ఉంటాం, చట్టం ప్రకారం నడుచుకుంటాం అంటే వీళ్ళు ఏ ప్రాధాన్యత లేని పోస్టులోనూ ఎక్కడో ఉండాల్సి వస్తుంది. దానికి ఏ అధికారి సిద్ధపడతాడు? నష్టమే ఉంది, నీకేం పోయే. నువ్వు సీఎంఓకి వెళ్ళి పని చేయించుకోవాలనుకుంటున్నావు అంటే నీ స్వార్థం ఉంది అక్కడ. అంటే నాట్ ఓన్లీ సీఎంఓని అనేది, ఏదైనా సరే నువ్వు నిజాయితీగా ఉంటే ఎందుకు నీకు ప్రాబ్లం ఏంది? నీ జీతం నీకు వస్తుంది. ఇప్పుడు నేను పెద్ద పెద్ద ఛానల్స్లో వర్క్ చేశాను, నేను చెయ్యట్లా వదిలేస్తే ఎన్ని ఆఫర్స్ ఉన్నాయి, ఎందుకు డబ్బులు తీసుకోవాలా, ఎందుకు తినాలనుకోలేదు? అంటే ఒక అధికారి భయం. నేను అనేది ఎవడైనా సరే మనం చచ్చే వరకు ప్రశాంతంగా ఉందాం అనుకున్నప్పుడు ఈ తప్పుడు పని చేయక. ఇదివరకటి రోజుల్లో లంచాలు తీసుకుని డబ్బులు పెంచుకున్న దానికి ఏసీబీ ఒక్క భయమే ఉంది. ఆంధ్రాలో ఇప్పుడు రెండో భయం, రాజకీయ భయం. తెలంగాణలో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో అధికార యంత్రాంగాలు ఎప్పుడైతే వాళ్ళ కాన్స్టిట్యూషనల్ రూల్స్కి విరుద్ధంగా వ్యక్తిగత స్వార్థాల కోసం తప్పుడు పనులు చేయడం ప్రారంభించారో, ఒక ప్రభుత్వ ఉద్యోగి చేసే తప్పు సమాజానికి తీవ్ర నష్టం. రాజకీయ నాయకుడి వల్ల జరిగే నష్టం 30 అయితే ప్రభుత్వ ఉద్యోగి చేసే నష్టం 70%. నా భూమి ఇక్కడ 10 లక్షల రూపాయలు ఉంటే నువ్వు 2 లక్షలే రాసావంటే పరిహారం కోసం, ఆ రాజకీయ నాయకుడి దగ్గర లేకపోతే వాడి వెనకాల ఉన్నటువంటి గొట్టంగాడి దగ్గరనో నువ్వు 1 లక్ష రూపాయలు లంచం తీసుకుని నువ్వు బాగుపడుతున్నావు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి కుటుంబం నాశనం అవుతుంది, ఓ రైతు కుటుంబం నాశనం అవుతుంది. అదేది ఇండోసోల్ దగ్గర 20 లక్షల రూపాయలు ఇవ్వడం గొప్పని ప్రొజెక్ట్ చేస్తున్నాడు అధికారి. ఎట్లా అంటావు నువ్వు? అక్కడ ఎంత ఉంది రిజిస్ట్రేషన్ వాల్యూ? 50 లక్షల రూపాయలు ఎకరం ఉన్న చోట, మీకు ఉలవపాడు మామిడి తోట ఎక్కడైనా నూజివీడులో మామిడి తోట ఎకరం 55 లక్షల రూపాయలు లోపల,
రోడ్డు మీద ఉంటే ₹1,00,00,000 ఉంది. దానికంటే ఇది కాస్ట్ ఎక్కువ. ఉలవపాడుకాయ కరేడు రైతుల దగ్గర దాన్ని తీసుకొచ్చి ₹20 లక్షలు అంటావు పరిహారం ఎకరాకి. ఎవరంటే అధికారి? వాడి ఆస్తి ₹1,00,00,000 ఆస్తి తీసుకొచ్చి 10 లక్షలు అంటే ఒప్పుకుంటాడా? ఎవరి సొమ్ము ఎవరికి దోచి పెడుతున్నారు? ఇండోసోలు కరెంటు వేరే చోట ఇవయ్యా. రైతుల భూములు తీసుకెళ్ళి నువ్వు నాశనం చేసేటివి ఏంది? ఏం దుర్మార్గం ఇది? నువ్వు అధికారివి, రాజ్యాంగం ప్రకారం వచ్చింది నీకు అధికారం. నువ్వు వాళ్ళకి దాసోహం అంటే డబ్బులు తినాలనుకుంటున్నావు. నీ బిడ్డలు బాగుపడాలని ఎదురోళ్ళ బిడ్డల జీవితాలు నాశనం చేస్తున్నావు. నీ బిడ్డల బాగు కోసం, నీ కుటుంబం బాగు కోసం వేరే వాళ్ళ సౌభాగ్యాన్ని నాశనం చేస్తున్నావు. వేరే వాళ్ళ జీవితాలతో నాశనం చేస్తున్నావు. అలా చేయకుండా ఉండడానికి కదా రాజ్యాంగం నీకు ఇచ్చింది పదవి. రాజ్యాంగ బాధ్యత నువ్వు నిర్వర్తించడం మానేసి నీ వ్యక్తిగత స్వార్థానికి చేసినప్పుడు రేపు వెళ్తావు జైలుకి. అంటే వీళ్ళ ప్రతీకార రాజకీయాల మధ్యలో ఉద్యోగులు ఫ్రీడమ్ కోల్పోతున్నారు. ఇప్పుడు ఒక కమిషనర్గా ఉన్న సజ్జనారికి, ఒక ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనారికి తేడా లేదా? ప్రాధాన్యత దానికి దీనికి డిఫరెన్స్ లేదా? రేపు పొద్దున మా పరిస్థితి ఏంటన్నా భయంతో మధ్యలో నలిగిపోతున్నారు. నేను అంటుంది అదే, సజ్జనారికి అప్పుడు జీతం వస్తుంది, ఇప్పుడు జీతం ఏమవుతుంది? నేను అనేది ఏమవుతుంది అంటున్నా. ప్రయారిటీ ఏంటి? ప్రయారిటీ అందులో ప్రయారిటీ ఏంటి? ఉద్యోగం అది. అదైనా ఉద్యోగం, ఇదైనా ఉద్యోగమే. నువ్వు సరిగ్గా పనిచేస్తే అక్కడైనా ప్రచారం వస్తుంది. నీ ప్రచారమా కావాల్సింది? లేదు తప్పుడు పనే. తప్పుడు పని ఎందుకు చేయాలంటున్నా నేను. ప్రయారిటీ కోసం, నీ ప్రాధాన్యత కోసం తప్పుడు పని చేసావు. ప్రాధాన్యత తప్పుడు, మరి ఆటోమేటిక్గా జైలుకు పో. నువ్వు ఏదో పని చేశాక జైలుకి ఎందుకు వెళ్ళాలి? అంటే ప్రభుత్వాలు కూడా వాళ్ళ ప్రతీకారాల కోసం అధికారులు వాడేసుకోవట్లేదు. వాళ్ళు వాడుకున్నప్పుడు నువ్వు వాడబాక, నువ్వు ఉపయోగపడక నీ యూనియన్లు ఎందుకు తగలెట్టనా? అడగండి, మేము కాన్స్టిట్యూషనల్ పని చేస్తాం, మీ రాజకీయాల కోసం మమ్మల్ని బలి చేయొద్దు. యూనియన్లకు ఉండాలి. ఏంది ఇది అసలు? ఈ దరిద్రం ఏంటి? ఏంది మా ఉద్యోగులను తీసుకెళ్లి జైల్లో పెట్టేయడం ఏంది? ఐఏఎస్ ఆఫీసర్లు జైల్లో ఏంటి? ఐపీఎస్ ఆఫీసర్లు జైల్లో ఏంటి? సాధారణ ఉద్యోగులు జైల్లో ఏంటి? వాళ్ళ మీద కేసులు ఏంటి? మీరు చెప్పిన పని మీరు చెప్పిన పని మేము చేస్తున్నాం, రేపు వచ్చేవాళ్ళు లోపలేస్తానంటున్నాడు. ఇంతకుముందు వాళ్ళు చెప్పిన పని చేశారు, ఇప్పుడు మీరు లోపలేస్తున్నారు. ఎట్లా? మీరు ఒకసారి ఆర్డర్ వేశారంటే మేము అమలు చేస్తున్నాం, మమ్మల్ని ఎట్టా మీరు జైల్లో పెడతారు? యూనియన్లు కూడా పనిచేస్తున్నాం. మన జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల విషయంలో అన్నప్పుడు వాళ్ళ పోలీస్ సంఘం అధ్యక్షులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దానికి నేను అనేది, నువ్వు యూనియన్ గా ఉన్నప్పుడు ఈ దరిద్రాలు మాకు వద్దని చెప్పాలి కదా అంటున్నా. అది ప్రభుత్వం ఇప్పుడు జగన్ అన్నాడు కాబట్టి నువ్వు ఉంది. తిరుగుబాటు ఎందుకు అవుతుంది? ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్నారు అంటారు. తప్పుడు పని చేయట్లేదు వీళ్ళు. నా డ్యూటీ నన్ను చేయని అని అడుగు. నా డ్యూటీ నన్ను చేయని అని అడుగు. అంతేగాని నీ స్వార్థాల కోసం మమ్మల్ని ఎందుకు బలి చేయడం అని అడుగు. నీ స్వార్థం కోసం మేమెందుకు బలి కావాలా? ఇప్పుడు ఒకటికి ఎకరం అక్కడ 10 లక్షలు ఉంది, ఇంకో చోట 30 లక్షల రూపాయలు ఉంది. 30 లక్షలకి 10 లక్షలని రాస్తే వీడు నాశనం అవుతాడు. 10 లక్షలకి 30 లక్షల రూపాయలని రాస్తే రాష్ట్ర ప్రజలు సొమ్ముపోతుంది కదా. ఎక్కడ నువ్వెందుకు మాట్లాడవు? లేదా రాయి నువ్వు. ఇప్పుడు లూలు మాల్కి 99 ఏళ్ళకి లీజు ఆర్టీసీ రాయి ఆ ఫైల్ మీద. ఇది ఇవ్వడం చాలా దుర్మార్గమైనటువంటి పని. అదే బస్ స్టాండ్లో ఇక్కడ విజయవాడలో 1.5-2 లక్షల మంది వ్యాపారస్తులు ఉన్నారు. 1.5-2 లక్షల మంది పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు. చిన్న వ్యాపారస్తులు 4-5 లక్షల మంది ఉన్నారు. బెజవాడ ఈజ్ ఎ కమర్షియల్ క్యాపిటల్. ఒక్కొక్క షాప్ వాళ్ళు 3 నుంచి 10 మందికి ఉపాధిస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళ సొంత డబ్బులు అప్పులు తీసుకునినా లేకపోతే ఆస్తులు అమ్మినా పెట్టిన వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళందరూ అట్టా చేస్తా ఈ 3 లక్షల షాపులు అనుకుందాం మొత్తం రిజిస్టర్డ్ లెక్క తీయమనండి. ఒక్కొక్కళ్ళ దగ్గర 2-3కి తక్కువ కాకుండా అయితే ఉంటారు కదా సగటున. 6 లక్షల మందికి వాళ్ళు ఉపాధి కల్పించారే. వాడికి నువ్వు కరెంట్ ఏమైనా తగ్గిస్తావా? నీళ్ళకి ఏమైనా తగ్గిస్తావా? ఆస్తి పన్ను ఏమైనా తగ్గిస్తున్నావా? చెత్త పన్ను కూడా వసూలు చేస్తారు వాళ్ళ దగ్గర. చెత్త తీసుకెళ్లేందుకు డబ్బులు వసూలు చేస్తారు. పన్ను కాదు అది, యూజర్ ఛార్జీలు అంటారు. నడుస్తుంది కదా. మరి వాళ్ళు అంతమందికి ఉపాధి కల్పించారు కదా. వీడొచ్చి 1,000 కోట్ల రూపాయల ఆస్తి, 500 మినిమం అనుకోండి, పోని 500 కోట్ల రూపాయల ఆస్తిని వాడు తీసుకుని ఒక 100 మందో 200 మందో గుమస్తా పనులు చేస్తారట షాపింగ్ మాల్లో. దానికి వాడికి ఇచ్చేస్తారా భూమి? రాసే అధికారి రాయాలి కదా. ఇది కమర్షియల్ క్యాపిటల్, ఎన్ని షాపింగ్ మాల్స్ లేవు, వీడికి ఇవ్వడం ఏంది? ఆర్టీసీ ఆస్తుంది. పోనీ ఆర్టీసీకి నువ్వు మిగతా చోట్ల విక్రయ దస్తావేజులు పెట్టావు కదా, 500 కోట్లు ఇచ్చేయమనండి ఆర్టీసీకి. 500 కోట్లు ఇచ్చేయమనండి. ఆర్టీసీ పేరుతో డిపాజిట్ చేయండి, పండగ చేసుకుంటారు. ఆర్టీసీలో నష్టాలు బాటపడుతుందా? నువ్వేమో 500 కోట్ల ఆర్టీసీ ఆస్తి ఎవడికో లీజుకి ఇచ్చేస్తావా? ఏడాదికి 400 కోట్లు ఇస్తాడటాడు.
అదే బందర్ రోడ్లో నెలకి ఎంత అద్దె ఉందో కనుక్కోమనండి, ఓ హోటల్కి ఎంత ఉందో కనుక్కోమనండి అద్దె. ఏమి దుర్మార్గం ఇది? ఇది అధికారి రాయిద్దా? రేపు పొద్దున అధికారి బాధ్యుడు కాడా? ప్రభుత్వమే చెప్పిందండి చేసావు, ఎస్ నువ్వు రాసావు అక్కడ. ఇప్పుడు ఆ చంద్రబాబు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అధికారిని ఎందుకు ముట్టుకోలేకపోయారు? ఆయన రాసేసాడు, నేను చెప్పాను కానీ వీళ్ళు ఇట్లా చెప్పారు నేను వదిలి, దెన్ అతను ముట్టుకోలేకపోయారుగా, జస్ట్ ఆయన వాంగ్మూలం తీసుకుని వదిలేశారు. అంటే ఏంటి అక్కడ? అధికారి నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు. వీళ్ళు అలా కాకుండా వాళ్ళు ఎలా రాస్తే అలా ఫైళ్ళు పెడితే, వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తే రేపు ఖచ్చితంగా అధికారులు తిప్పలు పడతారు. లేదా జీవితంలో జగన్ని గెలవనీయకుండా వాళ్ళందరూ కష్టపడి చంద్రబాబు గారిని జీవితకాలం, ఆ తర్వాత లోకేష్ గారిని జీవితకాలం, వీళ్ళు పదవుల్లో ఉన్నంతకాలం వాళ్లే గెలిచేలా చూసుకోవాలి. లిక్కర్ స్కామ్ పేరుతో జగన్ అరెస్ట్ మీద ఒక దోబూచి లాంటి ఏమన్నా నడుస్తుందా, నడిపిస్తోందా ప్రభుత్వం? వాస్తవంగా వెంటనే అరెస్ట్ చేసేయాలనుకుంటున్నారు. నేను అనుకోవడం, మీరు అబ్జర్వ్ చేస్తే 6 రోజుల సింగపూర్ పర్యటన 4 రోజులకి వచ్చేసారు. త్వరగా 2 రోజుల ముందు వచ్చేసారు. నారాయణ అక్కడ ఉన్నాడు, ఇంకా వీళ్ళు వచ్చేసారు. 11 కోట్ల రూపాయలు దొరకగానే తొందరగా వచ్చేసారు. తొందరగా వేసేయడం అనేటటువంటి కోణంలో ట్రై చేసి ఉంటారు. ఇప్పుడు ఇవాళ కేసులన్నీ కూడా ఏంటంటే వీళ్ళు లీగల్ ఎక్స్పర్ట్ టీంను పెట్టుకున్నారు. అది మరి ఆయన సజెషన్ మేరకు అంటారు, లోద్రా సజెషన్ మేరకు ఆయన పంపించిన లాయర్లతో ఏదో నడుపుతున్నారట, లేదా అక్కడి నుంచి ఢిల్లీ నుంచి నడుపుతున్నారు. నేను అనిత గారి ప్రెస్ మీట్ లో కూడా ఆమె దీనికి సంబంధించి ఒక 2 రోజులు ఆగండి మీకు క్లారిటీ ఇచ్చేస్తాను, 2 days నాకు టైం ఇవ్వండి అని అనడం కూడా కొంచెం అది కూడా ఏదో డౌట్ గా ఉంది అనేది. అదే అనేదంటే 11 కోట్ల రూపాయలు అక్కడ ఉన్నటువంటి దాన్ని జగని అని చెప్పడానికి చూపించడానికి కుదరదు. ఇప్పుడు రాజకేశ్ రెడ్డి ఏం చేశాడు, కోర్టుకు వెళ్ళి ఆ నోట్లన్నీ ఫోటోలు తీపిచ్చండి, ఆ నెంబర్లు తీయండి అన్నాడు. అది సంబంధం లేదు, నోట్ల మీద నెంబర్ల ఆధారంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి అనేదాన్ని ఫ్యూచర్లో ఇన్వెస్టిగేషన్ చేపిస్తారు. అది అంటే అసలు ఆ నోట్లు ఎక్కడ ఉన్నాయనేది ఆ కస్టడీలో ఉన్న చైతన్య చాణక్య ఎవరో చెప్తేనే కదా అది జగన్కి ఇవ్వాల్సిన, ఎవరు వరుణ్ అనుకుంటా, సారీ, ఆ డబ్బులు జగన్కి ఇవ్వాల్సిన అక్కడ పెట్టామని చెప్తేనే కదా సిట్ అధికారులు తీశారట. ఇక్కడ సమస్య ఏంటి? డబ్బులు ఆల్రెడీ పనిచేశారని ఇంతకుముందు చెప్పారు. పనిచేసినవి కాక ఇవి మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? మొత్తం 3500 కోట్లు కదా. ఆ డబ్బులు రాజకేశ్ రెడ్డి తన దగ్గర ఎందుకు డబ్బులు పెట్టుకున్నాడు నాకు అర్థం కాల. జగన్కి ఇచ్చేసినాయే కదా. ఒకవేళ రాజకేశ్ రెడ్డే ఆ తర్వాతన మార్చాడు అంటే జగన్ దగ్గరకు పోను, ఇది రాజకేశ్ రెడ్డి డబ్బులు అయ్యి ఉండాలి, అంతేగా లెక్క. జగన్ ఎక్కడ ఫ్రేమ్ చేస్తారు? ఇక్కడ అక్కడ ఆగిపోయింది ఇక్కడ. ఇప్పుడు అందుకనే హవాలా కంపెనీలు అనేసి ఈ సూట్ కేసు కంపెనీలు ముంబైకి దుబాయ్కి పంపించారు. ఈ అడ్రస్లో అవి చూసుకుని వస్తారు. ఇది పేపర్ కోసం చేస్తారా లేకపోతే చిత్తశుద్ధితో జరుగుతుంది అనేది చూడాలి. పేపర్ కోసం అయితే కనుక అక్కడికి వెళ్ళి ఆ ఫోటోలు తీసేసి ఇదిగో ఈ చిన్న అపార్ట్మెంట్లో ఉంది, ఇదివరకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో వీళ్ళు చేయలే, అట్లాగా వీళ్ళు చేస్తారు. ఇప్పుడు ఫోటోలు తీసి ఇదే దీంట్లో ఏమీ లేదు, ఎవడూ లేడు, ఆఫీసర్ ఒక ఎంప్లాయీ కానీ ఎవడూ లేడు, ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్ అంటే ఇది బోగస్ కంపెనీ అని పేపర్లో రాయడానికి పనికి వస్తుంది. అలా కాకుండా అక్కడ ఎవరన్నా దొరికి వాళ్ళు మా దగ్గరికి ఎట్లా డబ్బులు వచ్చినాయి, మేము దాన్ని యాదానోళ్ళో లేకపోతే రాజకేశ్ రెడ్డి కంపెనీనో పిఎల్ఆర్ కంపెనీనో వీళ్ళు ఇస్తే ఈ డబ్బుల్ని మేము మా అకౌంట్లో పడగానే క్యాష్ డ్రా చేసి తీసుకెళ్ళి ఇచ్చాం. అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాళ్ళు డబ్బులు ఇచ్చామని చెప్పారు, క్యాష్గా డ్రా చేసి సోన్స్ వాళ్ళకి ఇచ్చామని చెప్పాకనే కదా వాళ్ళని అరెస్టులు చేసింది కొంతమందిని. అప్పుడు అట్లాంటిది ఏదైనా చెప్తే ఆ రూట్లో వెళ్తుంది. సింగపూర్ నుంచి రాగానే ఇమీడియట్గా లోకేష్ గారు ఇదే సబ్జెక్ట్ తీసుకోడు. ఇప్పుడు మీరు అన్నట్టు అదానికి సంబంధించిన డబ్బులు పిఎల్ఆర్ ప్రాజెక్ట్కి వాళ్ళ ఎవరో పెద్దిరెడ్డి గారి కంపెనీకి ఎలా వెళ్ళింది, ఆ ట్రాన్సాక్షన్స్ కూడా దొరికేసి ఇంకా రెడ్ హ్యాండెడ్గా దొరికేశారు కదా, ఏముంది దీనికి ఎలా సమాధానం చెప్పండి ఆయన ఒక సవాల్ వేశాడు. ఇప్పుడు అదాని వాడు వ్యాపారస్తుడే, పిఎల్ఆర్ వాడు వ్యాపారస్తుడే, అది మధ్యందని ఎట్లా ప్రూవ్ చేస్తారు అనేది ఇక్కడ లెక్క. డిస్టిలరీ నుంచి అనేది కదా, ఒక కంపెనీనే, పెద్దిరెడ్డి వాడు ఒక కంపెనీనే, వ్యాపార సంస్థలు ఒకరికొకరు లావాదేవీలు ఉంటాయి, స్నేహపూర్వక లావాదేవీలు ఉంటాయి. మళ్ళీ అది వెనక్కి పంపించేశారని అప్పట్లో మిథున్ రెడ్డి చెప్పాడు. వాళ్ళ నుంచి సమ్ క్రెడిట్గా వచ్చినాయి మళ్ళీ వెనక్కి పంపించేసామని చెప్పాడు. అది నిజమో కాదు మనకు తెలియదు. వెళ్ళినాయి ఎంత అమౌంట్, ఎన్ని కోట్ల, అది ఏ 100 కోట్లు ఉందనుకోండి ఖచ్చితంగా కేసే, అసలు ఇప్పటిదాకా ఆగరు. ఏ 5 కోట్లు ఉందనుకోండి నిలబడదు, ఏ 5 కోట్లు 4 కోట్లు ఉందనుకోండి నిలబడదు. మా వ్యాపారంలో భాగంగా మేము ఇచ్చామంటారు, అవతలైపోతుంది.
కాబట్టి అదేంటి అనేది తేలా. అంటే అది మిథున్ రెడ్డి వరకు ఉంటుందా ఒకవేళ ఆ ట్రాన్సాక్షన్ నిజమైతే? ఆల్రెడీ మిథున్ రెడ్డి రిమాండ్లో ఉన్నారు, ఆయన మీద ఇంకా జైలు శిక్ష విధించడానికి దానికి అవుతుందా? అది జగన్కి లింక్ ఎలా అవుతుంది? జగన్ దగ్గరికి తీసుకురావడానికి ఎలా అనేది ప్రయత్నిస్తున్నారు, నానా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. మిథున్ రెడ్డి కోసం కాదు అది. బేసిక్గా ఇప్పుడంటే మిథున్ రెడ్డిది నిన్న పెద్దిరెడ్డి అన్ని మాట్లాడాడు కాబట్టి ఆయన అమ్ముకున్నారు. వాళ్ళకి సంబంధం లేకపోవడం ఏంటి, వాళ్ళకు ఉందన్నటువంటిది. అందుకోసం లేదంటే పెద్దిరెడ్డిని కూడా ఏమన్నా ఇరికిస్తారు ఇందులో, ఆయన కూడా ఏమన్నారు? ఏముంది, అది పిఎల్ఆర్ ఈయనే చూస్తున్నాడు పెద్దిరెడ్డి. అంటే ఫ్యామిలీ ప్రాజెక్ట్ అనేది అంటున్నారు కదా, ఏదో తీసుకోవాలి, దాంట్లో ఎవరు నడుపుతున్నారు అన్నటువంటిది అంతవరకే వస్తుంది అనమాట. సీరియస్గా ఉంది అనడానికి లోకేష్ గారు రంగంలో దిగడమా, నిన్న మాట్లాడడమా, ఇది జగన్ అరెస్ట్ అవుతారు ఇంక రేపు ఎల్లుండి? సింగపూర్ నిన్న పొద్దున సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ అయింది. చంద్రబాబు గారు సింగపూర్ నుంచి వచ్చాక ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటారు, అవును, అట్లాగేదో ప్రిపేర్ చేశారని చెప్పారు. మేబీ కాస్త రెస్ట్ తీసుకుందాం అని ఉంటారు, అందుకని ఈయన ముందుకు వచ్చారు లోకేష్. ఆయన మాట్లాడారు సింగపూర్ టూర్ గురించి. లేదా ఫ్యూచర్ సిగ్నల్ కూడా అయి ఉండొచ్చు, భవిష్యత్తు కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి సింబాలిక్గా విదేశాల నుంచి వచ్చాక అక్కడ జరిగిన బ్రీఫింగ్ ఆయన ఇచ్చి ఉండొచ్చు. ఒక రకంగా చాలా వేగంగా వెళ్ళి వేగంగా రావడం. దాదాపు 26 కంపెనీలతో మనతో మాట్లాడారు, పారిశ్రామికవేత్తలతో. మన దగ్గర ఏమేమి ఉన్నాయి, కంపెనీలు పెట్టుకోవడానికి ఎలాంటి సౌలభ్యాలు ఉన్నాయి, ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, సక్సెస్ చేసుకుని వచ్చారని అనుకోవాలా? సింగపూర్ టూర్ని మనకి ఎంతవరకు రేపొద్దున్న ప్రయోజనం? ఆంధ్రాలో సమస్యల్లో ఒక్కటే, పెట్టుబడులు వచ్చేసినాయి అని చెప్పడానికి నమ్మడానికి ఏమీ లేదు. అంటే ఎంఓయూలు అయితే కుదుర్చుకుంటున్నారు, ఎంఓయూలు కూడా కాదు ఇవి, వాళ్ళు చెప్పారట అంతే, వాళ్ళు చెప్పారంతే. ఇప్పుడు 45,000 కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు వాళ్ళు. మన ఆంధ్రజ్యోతి రాసింది 3 కీలక ఒప్పందాలు జరిగిపోయినాయి ఆయన అక్కడ ఉండగానే, సింగపూర్లో ఉండగానే. ఆ ఎంఓయూలు ఇంతకుముందు 20 లక్షల కోట్లకి చేసుకున్నారు కదా, దానివల్ల 8 లక్షల మంది ఉద్యోగాలు. అదే జ్యోతి ఇంకొకటి కూడా రాసింది, గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత ఇప్పుడు వచ్చినాయి అని, ఈ ఏడాదిలో వచ్చిందని రాసింది. ఈ ఏడాదిలో మరి అప్పుడు 20 లక్షల కోట్లు కదా వాళ్ళు రాసింది. జగన్ 16 లక్షల కోట్లు ఎంతో, అంటే 36 లక్షల కోట్ల కంటే ఎక్కువ వచ్చేసినాయి ఇప్పుడు. అయ్యా అవును వచ్చినాయి అసలు, అంటే అప్పుడేం రాలేదని ఇప్పుడు చెప్తున్నట్ట. ఇవి ఒప్పందాలే కదా, ఒప్పందాలు కావాలంటే 20 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఇంతవరకు అసలు రికార్డే లేదు. భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుని ఇంతవరకు ఎవడూ లేడు, ఇంక్లూడింగ్ గుజరాత్. ఒక్క ఆంధ్రప్రదేశ్ 20 లక్షల కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. జగన్ టైంలో 2023లో అనుకుంటా 14 లక్షలు 15 లక్షల కోట్లు వైజాగ్లో సమ్మిట్లో కుదుర్చుకున్నారు. అవి రెండు వస్తే 34 లక్షల కోట్లు. అసలు ఆంధ్ర ఎక్కడ ఉండేది 34 లక్షల కోట్లు అంటే? ఇప్పుడు వాటికంటే ఎక్కువ అంటున్నారు వీళ్ళు. ఇది అంటే ఎంఓయూలుగా అట్లా ఉంటే వాటిట్లో వాస్తవికత 25,000 కోట్లు 50,000 కోట్లు వచ్చినట్టు నేను విన్నదైతే. అంతకుముందు 35,000 కోట్లు, జగన్ టైంలో 85,000 కోట్లు ఎంత వచ్చినాయి వాళ్ళ పార్టీలు, ఇది వైసీపీ టైంలో చెప్పినటువంటి మాట. వాళ్ళు మా టైంలో 85,000 కోట్లు, జగన్ టైంలో 35,000 కోట్లు వచ్చినాయి వాళ్ళు చెప్పేవాళ్ళు, టీడీపీ వాళ్ళు. మొత్తం కలిపితే 1,00,000 కోట్ల దాకా వచ్చినట్టు ఆంధ్రాకి. ఇప్పుడు ఈ ఎంత వస్తుంది? ఇది ఎంఓయూలు మాత్రమే లేదా ఇది చర్చలు మాత్రమే. నేను ఇంతకుముందే చెప్పినట్టు సింగపూర్ కంపెనీలు ఆంధ్రాలో చేయడానికి ఏమీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి లాజిస్టిక్స్ హబ్స్ ఇట్లాంటి వాటిట్లో చేయాలి. ఇప్పుడు అదే నిజమైతే నిన్న గూగుల్ దాన్ని ఎందుకు అకస్మాత్తుగా ప్రచారంలోకి తెచ్చారు? సింగపూర్ నుంచి టూర్ నుంచి వస్తున్నప్పుడు సింగపూర్లో గూగుల్తో ఏం మీటింగ్ అవ్వాలి. కానీ నిన్న వాళ్ళ సోషల్ మీడియా అంతా ప్రొజెక్ట్ చేసింది ఏంటంటే, రాయిటర్స్లో వచ్చిన ఒక వార్త బేస్ చేసుకుని $6 బిలియన్ గూగుల్లో ఇన్వెస్ట్ చేయబోతోంది, డేటా సెంటర్ వరల్డ్లోని నెంబర్ 1 అనేది రాసుకొచ్చారు. అది నేను మాట్లాడలే ఇక్కడ. అక్కడ సింగపూర్లో ఉన్నప్పుడు అయితే రాశారు, గూగుల్తో అనుసంధానంగా ఉన్న యూట్యూబ్ అకాడమీ కూడా రాబోతోంది, ట్రైనింగ్ సెంటర్. అకాడమీ అనేది దట్ ఈస్ ఎ స్మాల్ ఇష్యూ. అకాడమీ అంటే ఏం లేదు, ట్రైనింగ్ సెంటర్, ఓ రకంగా ప్రైవేట్ స్కూలు. అది దాంతో అది వచ్చి పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. ఏం ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు? క్రియేటర్స్ దాంట్లో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేది ఇంకేముంటది దాంట్లో చేయడానికి? వాళ్ళు ఇప్పుడు కొత్తగా క్రియేటర్ అనేది అది ఒక కాలక్షేపం, అందులో ఏం లేదు. కానీ సింగపూర్ వైపు ఒక ఆశగా చూస్తుందా ప్రభుత్వం, ఏదో వస్తుంది రేపొద్దున దాని ద్వారానే అమరావతికి ముడిపడి ఉంది అభివృద్ధి అంతా అని ఆశ కనిపించిందా? నాకు కనిపించింది ఒకటే, వీళ్ళు వేసుకున్న పెద్ద స్కెచ్ ఫెయిల్ అయ్యింది, జగన్ చెడగొట్టాడు, ఇప్పుడు మళ్ళీ ఆ స్కెచ్ అమలు చేయమన్నాడు, వాళ్ళు ధైర్యం చేయలే. ఇంతకుముందు వేసుకున్న స్కెచ్ ఏంటి, ఒక 100 ఎకరాలు ఉంటే 50 ఎకరాలు వాళ్ళకి ఫ్రీ 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 ఫ్రీ
మిగతాదో 1600 ఎకరాలు ఇస్తారు. వాడు కేవలం 300 కోట్లు పెట్టుబడి పెడతాడు. మనం 1200 కోట్లతో అదంతా డెవలప్ చేసి ఇస్తాం, ఫ్లాట్లు గిట్లు వేసిస్తాం. ఆ తర్వాత వాడు అమ్ముతాడు. అమ్ముకుని వాడు 58% డబ్బులు తీసుకుంటే మన 42% డబ్బులు ఇస్తాడు లాభంలో. దాంట్లో ఒకవేళ ఆ పథకాన్ని ఆ ఒప్పందాన్ని కనుక మనం రద్దు చేసుకుంటే వాడికి డబుల్ ఇవ్వాలి, 150%. క్యాన్సిల్ ఎప్పుడైతే అప్పుడు. ఆ తర్వాత చూసుకుంటే కేసు ఏదన్నా పెట్టాలనుకుంటే ఇంగ్లాండ్ కోర్టులో వేయాలి. ఇది విచిత్రమైనటువంటి ఒప్పందం. దాన్ని జగను కర్ర విరక్కుండా పాము చావకుండా, మీరు జగన్ వచ్చాక చేసిన వాటిలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎంత గింజుకున్నా కట్టనటువంటి కనకదుర్గ ఫ్లైఓవర్ వాడు రకరకాల సాకులు చెప్పాడు. కేంద్రాన్ని ఆడిచ్చాడు, రాష్ట్రాన్ని ఆడిచ్చాడు. కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తి కాల. ఏం చేశాడో తెలియదు, మూసుకుని కట్టేసి ఇచ్చిపోయాడు. అంటే అదంతా గడ్కరీ గారి అంటారు కదా, ఆయన గడ్కరీ టైంలో అవ్వకే కదా, గడ్కరీ చెప్తే కూడా అవ్వలేదు. ఇనాగరేషన్ ఆయనే తర్వాత కూడా వచ్చాడు కాబట్టి. కానీ ఫస్ట్ ఎప్పుడు ఆగిపోయింది? చంద్రబాబు టైంలోనే ఆగిపోయింది. అది ఆగిపోతే వీళ్ళు కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారు. వాడికి దాంట్లో అకౌంట్లో డబ్బులు లేవు కాదు, ఒక దిక్కుమాలిన సంస్థ అనమాట. దాన్ని ఏమంటారు, డెట్లో ఉంది అది. దాంట్లో డబ్బులు వేయగానే బ్యాంక్ కూడా లాగేసుకుంటాడు. అలాంటి సంస్థలో మీరు దాంట్లో వేయగానే దానికి ఇంకో అకౌంట్ క్రియేట్ చేయమంటాడు. అట్టట్ట కుదురుతుంది అంటది కేంద్రం. అట్ట కుదరకపోతే మేము చేయలేమంటాడు ఆడు. అట్ట వదిలేశారు దాన్ని. మరి ఆడు ఎట్ట కట్టిచ్చేసాడు జగన్ వచ్చాక? బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ అట్టా కట్టేశాడుగా. అలాగే దాని పేరేంటది, మన రెండో వైపు కూడా కట్టించాడు జగన్ ఉన్నప్పుడు. అంతకుముందు అసలు అది ప్రారంభం కూడా కాదు. మచిలీపట్నం హైవే కూడా అట్లా కట్టించాడు కదా. అట్లా అప్పటిదాకా గొడవలు పడ్డోళ్ళు వాళ్ళంతా కాంట్రాక్టర్లు మహానాటకాలు ఆడారు కేంద్రంతో. రాష్ట్రం కూడా వాళ్ళని నిలదీసి పని చేయించుకోవడం కాకుండా వాళ్ళకి వత్తాసు పలికింది. అట్లాంటిది జగన్ వచ్చాక చక్ పని అయిపోయినాయి, అన్ని లైన్లోకి వచ్చేసినాయి కదా. అట్లాగే సింగపూర్ ఎన్ని డ్రామాలు వేసింది ప్రాజెక్టు, మూసుకుని వెళ్ళిపోయారు అంతే. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఎందుకు ఇంగ్లాండ్లో కేసు వేయలా? ఇప్పుడు ఏమైనా ఏమని చెప్పేసి ఇంగ్లాండ్లో కేసు ఏమని చెప్పేసి డబ్బులు ఇస్తారు వాళ్ళకి. నిన్న మంత్రి చెప్పేశాడు కదా, మేము ఆ సీడ్ క్యాపిటల్ పాయింట్లు ఇన్వాల్వ్ కామని చెప్పేశాడు. వాస్తవంగా వీళ్ళు వెళ్ళింది అందుకోసం, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి. ఇప్పుడు ఏం లేదండి, సింపుల్. ఇప్పుడు శ్రీ సిటీ ఉంది, అక్కడ ఒక టీంకి రాజశేఖర రెడ్డి టైంలో అప్పచెప్పేశారు. వాళ్ళే అదంతా డెవలప్ చేశారు. ఇది రోడ్లు వేయడం కానీ ఇదంతా కూడా పైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ దాకా లింక్డ్ వరకే కేంద్రం, ఇది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మిగతాదంతా వాళ్ళు డెవలప్ చేసి ఇవాళ అప్పట్లో ఎకరం 50 లక్షలకు 30 లక్షలుగా ఇచ్చారు. ఇవాళ ఎకరం 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు బతుకుతుంది లోపల. మొత్తం అదంతా ఆ కమిటీనే చూసుకుంటుంది. అట్లాగా ఆదాయం అంతా వాళ్ళదే, కమిటీదే. ఇప్పుడు ఇక్కడ అట్లాగే సింగపూర్ ఒడిగిపోయేది ఆదాయం అంతా. సింగపూర్ ఒడిగిపోతుందంటే కన్సార్టియం, అదేంది ప్రభుత్వాన్ని కాదు, మళ్ళీ అదొక పచ్చి అబద్ధం. కన్సార్టియం అక్కడ ఉన్నటువంటి ఈశ్వరంతో పాటు కొన్ని సంస్థలు కలిసి అది డెవలపింగ్ మోడ్లో తీసుకుని వాళ్ళు అమ్మి పెట్టి లాభాలు సంపాదించుకున్నాక ఎవరికి ఇచ్చుకుంటారు, అవి పెద్ద ఇష్యూ. అవును, ఇదంతా ఒక ఎత్తు. సింగపూర్ నుంచి ఓకే రేపు ఏమొస్తుంది, వైజాగ్ వాళ్ళు వస్తారు లేదని. కానీ రాజధాని అభివృద్ధి పేరుతో ఒక భారీ ల్యాండ్ బ్యాంక్ని కూటమి ప్రభుత్వం తన దగ్గర పెట్టుకొని భూములు వాళ్ళ ద్వారే ఇవ్వడం. ఇప్పుడు మొన్న కూడా ఏంటి గొడవ, ఈయనకి పార్థసారథి గారికి ఏదో కొంత భూమి ఇచ్చారనో, బాలశౌరికి ఇచ్చారనేది టీడీపీలో, మా వాళ్ళకి ఇవ్వట్లేదని అదొకటి ఉంది. అలాగే చిన్న చితకా వాళ్ళకి కూడా ల్యాండ్లు ఇవ్వడానికి, లేదంటే పరిశ్రమలకు ల్యాండ్లు ఇవ్వాలంటే మా దగ్గర భారీ ల్యాండ్ బ్యాంక్ ఉంది అని చూపించుకోవడానికో, ఇదంతా బ్లాక్ చేసి ఎదుగుతున్న రియల్ ఎస్టేట్ని తొక్కేశారా? లేదంటే ఇదే రేపొద్దున్న ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉండడం వల్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడుతుందా? ఇక్కడ 2 కాన్సెప్ట్లు అండి. అందినంత దోచుకోనా లేకపోతే ఆంధ్ర అభివృద్ధి, ఈ 2 ఎవ్వడూ ఆలోచించట్లేదు. ఇప్పుడు వ్యాన్ పిక్ పెడదాం అనుకున్న నిమ్మగడ్డ చాలా పవర్ఫుల్. అనేక సంస్థల్ని తను కష్టాల్లో ఉన్న వాటిని తీసుకుని నడిపి వాటిని ప్రాఫిట్స్ చేసి అమ్ముకున్నాడు. మా టీవీ 100 కోట్ల రూపాయలేమో లాసుల్లో ఉన్నప్పుడు తీసుకుని ఆ తర్వాత 2000 కోట్లకు 3000 కోట్లకు అమ్ముకున్నాడు డెవలప్ చేసి. అట్లాంటి మంచి బిజినెస్ మ్యాన్. అతను వాన్పిక్ పెట్టాలనుకున్నాడు. ఆ ఏరియాలో భూములు పెద్ద ఎత్తున ఇచ్చారు. ఇండస్ట్రీ పెట్టే టైంకి కమ్యూనిస్టులు, తెలుగుదేశం వీళ్ళందరూ యాజిటేషన్ చేశారు. అతను ఏం చేశాడు,
అవన్నీ కొనుక్కున్నాడు, రిజిస్టర్ చేయించుకున్నాడు. తెలివిగా ఏం చేశాడు, ప్రభుత్వ భూమి కొంతే, మిగతాదంతా ప్రైవేట్ భూమి. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలకు కొనుక్కున్నాడు. అప్పుడున్న లోకల్ ప్రజాప్రతినిధులు వాళ్ళ చేత జనాలకు అక్కడ అదంతా పండదు పంట. మీకు అంత డబ్బులు వస్తుందా తీసుకోండి అని చెప్పేసి కొంతమంది ఏమో పండించుకునే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని బెదరేసి ఇప్పించారు. అట్లా మొత్తం మీద చేశారు. అవన్నీ కలిపి తీసుకెళ్ళాడు, బ్యాంకులో తాకట్టు పెట్టాడు. 800 కోట్లు ఎంతో డబ్బులు తీసుకొచ్చి అందులో కొంత జగన్ సంస్థలో పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత అతను ఇప్పటిదాకా పరిశ్రమ ఎట్లా ల్యాండ్ లిటిగేషన్, సిబిఐ, ఈడీ కేసులు, నిమ్మగడ్డ ప్రసాద్ కూడా అరెస్టు, జైలు నడిచింది కదా, లేపక్షణాలు నడిచింది కదా. పారిశ్రామికవేత్తలకి భూములు ఇస్తున్నాం మనం, తర్వాత వాళ్ళని జైళ్ళల్లో పెడుతున్నాం. మన జిందాల్ని ఎంత ఏడిపించాం మనం, జత్వానీ కేసులు, అదానీని ఎంత ఇసికించాం, షిరిడి సాయిని ఎంత విసికించాం. ఆంధ్రాలో జరుగుతున్నది ఏంటయ్యా అంటే ఓ రకంగా చెప్పాలంటే రాబోయే తరాలంతా, అంటే ఇది ఒక రాజ్యం అనుకుంటే ఈ రాజ్యం మా చేతుల్లో ఉండాలి, మా వ్యాపారస్తులంటే మా వాళ్ళే ఉండాలి. ఇక్కడ కులం కాదు, ఇది కాదు. మేము మెచ్చే వ్యాపారస్తులు ఉండాలి, మేము మెచ్చే పారిశ్రామికవేత్తలు ఉండాలి, మేము చెప్పే వాళ్ళే ఉండాలి. ఇంకొక వర్గం బతకూడదు ఇక్కడ. బతుకుతానికి వాళ్ళు బిగించేస్తే ఇప్పుడు అదానీ గురించి ఎంత విష ప్రచారం చేశారు, అంబానీ గురించి ఎంత విష ప్రచారం చేశారు. వాళ్ళు వచ్చి ఇక్కడికి ఏకంగా అంబానీ అదానీ వచ్చారు ఇక్కడికి ఆంధ్రాకి. వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వస్తే మొత్తం దోచి పెడతారా, పోర్టులు వాడికే ఇచ్చేస్తారా, లేకపోతే అదేది డేటా సెంటర్ ఆడికే ఇచ్చేస్తారా, అన్ని ఆడికే ఇచ్చేస్తారా. ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నాడబ్బా అదానీ, అడేమో అడుక్కు తినేవాడు కాదు. కానీ అదానీకి దోచిపెట్టారని రాశారు. ఇప్పుడు అదానీ ఎక్కడ, అంబానీ ఎక్కడ? ఇప్పుడు ఎవడో బచ్చాగాడిని చూపెట్టి ఇడు చాలా గొప్ప లూలు, వాడు మలేషియాలో ఎత్తేసాడు, ఇంకో దేశంలో ఎత్తేసాడు, ఈవెన్ కేరళలో నష్టాల్లో ఉన్నాడు. వాడు గొప్ప వ్యక్తి, 1000 మంది గుమస్తాలకు ఉద్యోగం ఇస్తే అది ఉపాధి అవకాశాలట. ఏమిటో అర్థం కాదు. ఇదివరకు ఇండోసోల్ దొంగ, ఇప్పుడు ఇండోసోల్ మంచోడు. ఇదివరకు మెగా దొంగ, ఇప్పుడు మంచోడు. ఏంది ఇది అంటే, మీరు మా టీంలో ఉంటే ఓకే, లేకపోతే మిమ్మల్ని దొంగలు చేస్తాం. మెగా మీద ఎంత చేశారు ఆరోపణలు? జోక్ ఏంటంటే దాని పేరేంటి, పులిచెంతల పట్టిసీమ కట్టిన మెగా 300 కోట్లు తినేసిందని ఆ రోజున హడావిడి చేసింది వైసీపీ. తాము అధికారంలోకి వచ్చాక అదే మెగాకి పోలవరాన్ని ఇచ్చింది, ఆ మెగా దోచేస్తుందని చెప్పినటువంటి తెలుగుదేశం ఇప్పుడు అదే మెగాని కంటిన్యూ చేస్తుంది. అదే కదా, వీళ్ళది సేమ్. అంటే ఇక్కడ ఏది ఇండోసోల్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సేమ్. అంటే బేసిక్గా పచ్చి భాషలో చెప్పాలంటే వ్యాపారాలు చేసుకోండి మీరు. జగన్ ఉన్నప్పుడు ఎంత ఇచ్చారు కదా, మాకెంత ఇస్తారు, వాళ్ళకి ఇచ్చి మాకు ఇచ్చారా కంఫర్ట్, లేదా మిమ్మల్ని ఆపుతాం తొక్కుతాం. అంటే ఆంధ్రాలో పెట్టుబడి పెట్టాలని ఒక 1000 కోట్ల రూపాయలు తీసుకుని ఎవడన్నా వస్తే 400 కోట్లు 500 కోట్లు 2 పార్టీలకి ఇచ్చుకోవడానికి సిద్ధపడాలి. ఇస్తే అప్పుడు ఇద్దరితో టైంలో ప్రాబ్లం లేదు, లైక్ మెగా, షిరిడి. అలా కాకపోతే వాళ్ళకి మళ్ళీ ఇబ్బందులు పడాలి. ఇది ప్రస్తుతం. అంటే ఇదొకటి అయితే 1000 ఎకరాలు ఫ్రీజ్ అయిపోతున్నాయి ప్రభుత్వం దగ్గర. నేను అడిగేది ఫ్రీజ్ అనడానికి ఏం లేదు. ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే కన్స్ట్రక్షన్స్ చేస్తారా లేదా అన్న దాని మీదనే డిపెండ్ అయ్యి ఉంది. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి, అమరావతిలో మీరు మీడియా కదా అనేసి ఇప్పుడేదో నేను కూడా అనుకుంటున్నా అప్లై చేద్దామా, వీళ్ళేదో డిజిటల్ విభాగాలు వీటికి కూడా ఇస్తాము ఇండస్ట్రీస్కి అని చెప్తున్నా. మనం ఇప్పుడు ఒక 6-7 బతుకుతున్నాం అంటే 6-7 ఉపాధి కల్పించినట్టే కదా. కావాలంటే ఇంకో 10 యూట్యూబ్ ఛానల్స్ పెడదాం, ఇంకో 10 యూట్యూబ్ ఛానల్స్ అంటే ఇంకో 10 మందికి ఉపాధి వస్తుంది. 10 రోజులు 20 మందికి వస్తుంది అనుకుందాం. పోయి వచ్చింది అనుకోండి, మనం కూడా మనకు భూమి ఇచ్చారనుకోండి, 5 ఎకరాలు ఇచ్చారనుకోండి, 5 ఎకరాలు వీళ్ళు చెప్పినట్టు రూపాయికో 10 రూపాయికి ఇవ్వమనండి. దాన్ని తీసుకెళ్తే ఒక ఎకరం ఒక 5 కోట్లు ఉందనుకోండి, 5 5లు 25 కోట్లు. దాని బ్యాంకులో రిజిస్టర్ అయిపోతే మనకి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేయాలి. దాని బ్యాంకులో కనుక మనం పెట్టామంటే గ్యారంటీ 20 కోట్లు వస్తుంది. మనం 20 ఛానల్ ఏంటి, ఏకంగా న్యూస్ ఛానల్ కూడా నడిపించుకోవచ్చు, కావాలి చేసుకోవచ్చు. కాకపోతే మన దగ్గర అంత సీన్ లేదు కాబట్టి మనం ఎక్కడితో సర్దుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఏంటి, ఇట్లాగా
వాళ్ళు నిజంగా అయితే వ్యాపారం చేస్తే సక్సెస్ అవుతారు, నో డౌట్ నా దృష్టిలో అయితే. మనం అక్కడి నుంచి ఆశిస్తేనే సమస్య. అవును, ఆశిస్తే ఫ్రీజ్ అయిపోతే లైక్ లేపాక్షి నాలెడ్జ్ జబ్ ఇవి. ఏ ఆశ లేకపోతే గనక వాళ్ళకి నిజాయితీగా ఇస్తే మాత్రం అవన్నీ వ్యాపార సంస్థల కిందన, ఇండస్ట్రీస్ కిందన ఎమర్జ్ అవుతాయి. ఓకే, అది ఇస్తే ఎప్పుడో వస్తుంది. ఓకే, కానీ ఈ లోపల రియల్ ఎస్టేట్ స్తంభించిపోలేదు దీనివల్ల? దానికి దీనికి ఏం సంబంధం లేదు. వ్యాపారస్తుడికి ఇచ్చినందువల్ల రియల్ ఎస్టేట్ ఏం స్తంభించదు. వ్యాపారస్తుడు ఇవ్వడం కాదు, ఇన్ని వేల ఎకరాలు మా ల్యాండ్ బ్యాంక్ కింద పెట్టుకుని హోల్డ్ చేయడం వల్ల అదే బయటకు వదిలేసి ఉంటే ప్రైవేట్ రియల్ ఎస్టేట్ ఈ పార్టీ డెవలప్ అయ్యి ఆ ప్రాంతాలన్నీ డెవలప్ అయ్యి ఉండేవి. దానికి దీనికి ఏం సంబంధం లేదండి. ప్రైవేట్ది ఎప్పుడు నాది నేను కొనుక్కుంటా, ప్రభుత్వం దగ్గర నుంచి ఏ రియల్ ఎస్టేట్ వాడు కొండవు బేసిక్గా, అంతకంటే ఎరితనం ఇంకోటి లేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎందుకు స్తంభించిందయ్యా అంటే, మీకు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలా, లేదా ఒక ఇండివిజువల్ హౌస్ కొనాలా, ఒక స్థలం కొనుక్కోవాలి. ఎవరు ఇన్వెస్ట్ చేయగలుగుతారు డబ్బులు? 3 వర్గాలు. ఒకటి రాజకీయ నాయకుడు, వాళ్ళు బాగా డబ్బులు ఎక్కువైతే ఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ ఇక్కడ బెనిఫిట్ వస్తుందంటే, అంతే తప్పించి మామూలు వాళ్ళు చెయ్యరు రాజకీయ నాయకుడు. నెంబర్ 2 వచ్చేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగి, వీళ్ళు ఏడబడితే ఆడ స్థలాలు కొనరు, ఒక ఇల్లు కొనుక్కోవడానికి, అవసరమైతే ఇంకొకటి మన పిల్లలకి అనేది. అంతకుమించి ఒకటి దగ్గరే ప్రయారిటీ ఉద్యోగులు ఎవరైనా సరే. రెండోది అయితే గీత స్థలం కొనుక్కోవడం ఇట్లాంటిది ఉంటుంది. ఎక్కువగా కొనేది ఎవరయ్యా అంటే వ్యాపారస్తుడు. వ్యాపారస్తుడు ఎందుకు కొంటాడు? రూపాయి మిగలగానే, ఇప్పుడు నా దగ్గర ఈ నెల 5 లక్షల లాభం వచ్చింది, 5 లక్షలు పెట్టేసి ఒక స్థలం కొనేస్తే ఇంకో 10 లక్షలు అంటే 15 లక్షల స్థలాన్ని కొనేస్తాడు ఇతను బ్యాంకులో లోన్ తీసుకుని. ఒక 5 లక్షలు ఇప్పుడు ఇచ్చాను కదా, నెక్స్ట్ ఇయర్ లోపు లాభం వస్తుంది, మిగతా 5 ఇంకొక 5 అట్లా 15 2 ఏళ్లలో 3 ఏళ్లలో అది కట్టేయగలను. ఇక్కడ షూరిటీ ఆ వ్యాపారం ఉంది కాబట్టి 15 లక్షలు 3 ఏళ్లలో కట్టేయగలను. ఓ స్థలం ఇది రేపు పొద్దున వాళ్ళు నేను 15 లక్షలు కొంటే ఈ 3 ఏళ్ళు నేను ఈ అప్పు తీర్చేటప్పటికి అది 35 లక్షలు అవుతుంది అనే ధైర్యంతో కొంటాడు. ఇల్లు అయినా ఫ్లాట్ అయినా. ఆ వ్యాపారస్తుడి దగ్గర వాళ్ళ డబ్బులే. ఎందుకని? వ్యాపారస్తుడి దగ్గర సరుకులు కొనాలేదు ఎవరు? పేదవాడు కొనాలి, మధ్యతరగతి కొనాలి. వాడి చేతిలో డబ్బులు రొటేషన్ అవ్వట్లేదు బికాజ్ గవర్నమెంట్ స్కీమ్స్ లేకపోవడం. దానివల్ల రియల్ ఎస్టేట్ స్తంభించింది మన దగ్గర. చేతిలో జనం చేతిలో డబ్బులు ఆడుతుంటే వ్యాపారాలు నడుస్తాయి, వ్యాపారాలు నడుస్తుంటే రియల్ ఎస్టేట్ నడుస్తుంది, కొంటారు. ఇక్కడ మూలం దగ్గర దెబ్బ కొట్టేస్తుంది. మేబీ ఇప్పుడు మొన్న చూడండి, అదేది విద్యాదేవిని డబ్బులు రిలీజ్ చేశారు, ఆ నెలలో జిఎస్టీ ఒక 3 కోట్లు పెరిగింది. అంటే పర్సంటేజ్ పరంగా చూస్తే 0 గ్రోత్, కానీ 3 కోట్లు పెరిగింది. అంతకుముందు ఈ డబ్బులు వేశారు, వేరేదేదో డబ్బులు. ఆ డబ్బులు వేసినప్పుడు మాత్రమే నడుస్తున్నాయి, మిగతా టైంలో అవ్వట్లా, రొటేషన్ ఉండట్లేదు. కాబట్టి చేతిలో డబ్బులు ఆడిచ్చే పని జరిగితే తప్పించి నడవదు ఇక్కడ. ఈ నెలలో ఇంకొక ఈ ఆగస్ట్ వచ్చేసింది కాబట్టి అన్నదాతకి అలాగా పడుతుందని ఒక డేట్ ఇచ్చేశారు. ఓకే, వీళ్ళు దాంతో పాటు వేస్తారు. అలాగే ఫ్రీ బస్సు 15వ, ఇంకా P4 కూడా ఉందనుకోండి స్టార్టింగ్, అది ఏం జరుగుతుంది ఏంటనేది అప్పుడే చూడాలి. ఫ్రీ బస్సులో ఒక రకంగా మార్చుకున్నారా నిర్ణయం? ఎందుకంటే నిన్న ఒక టికెట్ ఏదో రిలీజ్ చేశారు, స్త్రీ శక్తి అని. దాంట్లో చూస్తే పైన అబ్జర్వ్ చేస్తే ఎక్స్ప్రెస్ అని ఉంది, 120 రూపాయలు టికెట్ కొట్టారు, దాన్ని 0 అని పెట్టారు. 100 రూపాయలు అంటే లోకల్లో అయితే, జిల్లా పరిధిలో అయితే అంత ఉండదు. పల్లె వెలుగులో కూడా 120 రూపాయలు టికెట్ పెట్టి ప్రయాణం అయితే అంత దూరం నాకు తెలిసి ఉండదు. అంటే ఎక్స్ప్రెస్కి అలాగే స్టేట్ అంతా కూడా ఉంటుందని ఒక సంకేతం, అంటే మార్చుకున్నారు నిర్ణయం. నోటుతో చెప్పాలి, అది ఊరికినే అదేదో డమ్మీ టికెట్, ఒరిజినల్ టికెట్ అయితే. అంటే మొన్న అచ్చెన్నాయుడు గారు కూడా అన్నారట, ఎక్కడో మాట్లాడారు. నారాయణ, ఆయన పేరేంటి, మన కొనకళ్ళ నారాయణ, ఆర్టీసీ చైర్మన్, ఆయన అన్నాడు రాష్ట్రంలో ఎక్కడైనా తిరగచ్చు. అదే, అవును. అందువల్ల నాకు కూడా డౌట్ వచ్చింది. ఎందుకంటే రాష్ట్రం అంతా అంటే పల్లె వెలుగులు ఉండవు, మరి రాష్ట్రం అంతా ఉండవు. ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ కి అనుమతి ఇస్తేనే రాష్ట్రం అంతా అవుతుంది. అంతే. అంటే అల్ట్రా ఎక్స్ప్రెస్ కు ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు విజయవాడలో బస్సు ఎక్కి జగ్గైపేట వెళ్తే, అదే విజయవాడ అంటున్నా, మచిలీపట్నంలో వీళ్ళు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన అంటున్నారు. అవును, ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన అయితే గనక మచిలీపట్నము కృష్ణా జిల్లాలోనే, జగ్గైపేట కృష్ణా జిల్లాలో, అప్పుడు 100 రూపాయల టికెట్ అవుతుంది. విజయవాడకి 70 రూపాయలు అవుతుంది, జగ్గైపేటకి ఇంకో 70, 140 రూపాయలు అయిపోతుంది. పల్లె వెలుగు అయితే 100 ఏమవుతుంది. కాబట్టి అట్లా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఇస్తారా, అది పాలసీ డెసిషన్ తీసుకోవాలి. పాలసీ డెసిషన్ ఇంకా ఫైనల్ కాల, ఇంకా వీళ్ళలో ఒక అయోమయం ఉంది. అంటే పక్క రాష్ట్రాలను చూసి మార్చుకున్నారు నిర్ణయం, అదే తేలాలి కదా అంటున్నా. పాలసీ డెసిషన్ ఇంకా అనౌన్స్ చేయలే, ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. కాబట్టి పాలసీ డెసిషన్ ప్రభుత్వం క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవాలి. లేదు అన్ని బస్సులకు వదిలేయండి, లేదా నాన్ స్టాప్లు, హైటెక్లు,
స్లీపర్లు ఇట్లాంటివి కాకుండా అమరావతి కూడా హైటెక్కే కదా, కాకపోతే అవి ఏసీలోకి వస్తాయి. అదే అనేది వాటిలో కాకుండా నాన్ ఏసీ బస్సులు అన్నీ కానీ, లేదా హైటెక్ లో కూడా నాన్ ఏసీ బస్సులు ఉన్నాయి, సూపర్ లగ్జరీ ఇవన్నీ. అవి కాకుండా ఎలక్ట్రిక్ బస్సులు కాకుండా, లేదా ఆల్ ఎలక్ట్రిక్ బస్సులు ఫ్రీ. అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే నాన్ ఏసీలు వచ్చినాయి కదా. అదే రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఫ్రీ లేదు, అన్ని చోట్లకి ఎక్సెప్ట్ అదర్ స్టేట్స్కి వెళ్ళే బస్సులు తప్ప మిగతా అన్నిట్లో ఫ్రీ. మన ఏపీఎస్ఆర్టీసీ వరకు మళ్ళీ టీజీ కాకుండా అది అనేటటువంటిది ఏదైనా పెడితే ఉండొచ్చు. దీంతో భారీగా మహిళా ఓటు బ్యాంక్ టర్న్ అవుతుందా నిజంగా రాష్ట్రం అంతా పెడితే? అంటే బేసిక్గా ఇది అయ్యి సక్సెస్ అయినటువంటి చరిత్ర ఏమైనా ఉందా అంటే మనకి సాక్ష్యం కర్ణాటక. ఇది పథకం పెట్టాకనే కదా కర్ణాటకలో బీజేపీ లైన్లోకి వచ్చింది. పథకం పెట్టింది కాంగ్రెస్, కానీ బీజేపీని అక్కడ మెజారిటీ వచ్చింది పార్లమెంట్ స్థానాలు. అట్లాగే తెలంగాణ పెట్టింది, దీని తర్వాతనే కదా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది, వాళ్ళే గెలిచారు కదా. అంటే దీనికి అది అవల. ఆంధ్రాలో ఏమన్నా అవుతుందేమో తెలియదు, బట్ ఒక ఆస్పెక్ట్లో బెనిఫిట్ అవుతున్నది ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది అయితే, కొంతమందితో మాట్లాడాక మొన్న మధ్యన పత్రికల్లో కూడా వచ్చింది, ఎంప్లాయ్మెంట్, ఉమెన్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతోంది. గ్రౌండ్ ఏది దాన్ని ఏమంటారు, లేబర్ ఎంప్లాయ్మెంట్. లైక్ మొన్న కర్ణాటకకి సంబంధించి చూశాను, ఎట్లాగా అమ్మాయికి 20,000 జీతం వచ్చేద్దట, 5-6 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అక్కడ దాకా వెళ్ళడానికి బస్సు ఈ తతంగం అంతా ఎందుకని వెళ్ళేది కాదు ఆఫీస్లో. మొత్తం అయ్యేటప్పుడు 10-12 దీనికి అయిపోయేదట, అందుకని వెళ్ళేది కాదు. ఇప్పుడు రెగ్యులర్గా జాబ్ చేస్తుంది. ఇట్లాంటి వాళ్ళు 23% ఉన్నారట. అంటే ఇప్పుడు మనకి ఇవాళకి కూడా మన ఇళ్లలో పని మనుషులు వీళ్ళు కావాలంటే ఎక్కడో వేరే చోట నుంచి రాగలరు, కానీ ఈ ట్రాన్స్పోర్టేషన్ మన ఆటోల్లో వస్తే కనుక దోలు తీరిపోతుంది. కాబట్టి వాళ్ళు మనకు దొరకట్ల పనికి. ఇప్పుడు ఫ్రీ బస్సు వచ్చింది అనుకోండి, వీళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళచ్చు కదా, బస్ ఛార్జీ లేనప్పుడు వచ్చేస్తారు. అప్పుడు లేబర్ అందుబాటులోకి రావచ్చు. ఆ విధంగా మహిళల ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం. కానీ రద్దీ కూడా పెరుగుద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉందనుకోండి, ఆల్టర్నేటివ్ మెట్రో ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు విజయవాడ, వైజాగ్ లాంటి సిటీస్లో మనకి ఇంకా మెట్రో రాలేదు. అటువంటి నేపథ్యంలో ఏంటంటే రద్దీ పెరిగితే మీరు అన్నట్టు ఉమెన్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉంటే డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కేస్తారు. మనకి ఇక్కడ ఆల్టర్నేటివ్ లేదు, ఖచ్చితంగా బస్సు ఎక్కాలి, లేదంటే ఏ ఆటో అంత స్తోమత ఉంటుందా, అప్పుడు ఇబ్బంది కాదు. తప్పదు. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాక సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. ఈ సైడ్ ఎఫెక్ట్ తీవ్రత ఎక్కువ, దీని తీవ్రత ఎక్కువ, దీని బెనిఫిట్ ఎక్కువ, దాని బెనిఫిట్ ఎక్కువ అనేది ప్రభుత్వం తీసుకోవాలి డెసిషన్. అంటే అక్కడ బస్సులు పెంచితే మళ్ళీ అక్కడ స్టాఫ్ను కూడా పెంచాలి కదా, ఆర్టీసీ సిబ్బందిని కూడా పెంచాలి. మీకు ఈ పథకాలు వచ్చాక ఆర్టీసీ బాగుపడ్డం అన్నది ఇక్కడ లేదు, నష్టమే. ఆర్టీసీ మునుగుతుంది, భారమే. కాకపోతే ఆ ముంచిన బెనిఫిట్ అంటే మునిగిన ఆర్టీసీ శిథిలాల మీదన రాజకీయ ప్రయోజనం పొందుతున్నారు కదా అక్కడ కానీ ఇక్కడ కానీ. ఇంకోటి, ఒకసారి ఒకటి పెట్టాక రెండో ఒకటి తీయగలడా? అదే కదా. ఇప్పుడు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ నెక్స్ట్ వచ్చి పార్టీలు రేపు ఇస్తాయా తీసేస్తాయా? నెక్స్ట్ వచ్చి పార్టీలు చెప్పలేము, వీళ్ళ తీయకుండా ఉండాలి ముందంతే. అది అప్పుడు మళ్ళీ వాళ్ళకి కూడా సమస్య కదా. అవును. ఫైనల్గా నిజంగా 32 జిల్లాలు జరిగే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్లో? అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ప్రొజెక్ట్ చేస్తున్నారు, కానీ జర్నలిస్టులు కూడా, తెలుగుదేశం జర్నలిస్టులు, కానీ నాకైతే సందేహమే. అంటే ఉపసంఘం ఆల్రెడీ దానికి సంబంధించి అంత రెడీ చేస్తుంది, మంత్రుల ఉపసంఘం. బేసిక్గా ఒకటండి, చాలా చోట్ల ఉంటాయి, కానీ సమస్య ఏంటంటే వీళ్ళకి ఏదన్నా ఇంటెన్షన్ ఉండాలి. కిందసారి జగన్ ఎందుకు పెట్టాడు 26 మెడికల్ కాలేజీల కోసం పెట్టాడు, అది కూడా పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లాలుగా మార్చారు. అయితే ఒక కాన్సెప్ట్లో ఇట్లా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే ఇదివరకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులు జిల్లాల వారికి ఇచ్చింది, అందుకని కేసీఆర్ అని పెట్టాడు జిల్లాలో, జిల్లాకి ఇంతనిచ్చింది, జిల్లా డెవలప్మెంట్ ఫండ్ కింద. ఇప్పుడు అట్లా కాదు, పంచాయతీలకు డైరెక్ట్ డబ్బులు వెళ్ళిపోతాయి. ఇప్పుడు అవసరం లేదండి. అయితే గీతే నన్ను అడిగితే వీళ్ళు దాన్ని ఏమంటారు, 40 చేయొచ్చు, 32 కాదు 40 చేయొచ్చు. ఎట్లాగా? నువ్వు ఇప్పుడు జగన్ చేసిన పని ఏంటి, పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా ఒకటి. అవును. రేపు నువ్వు ఏ పార్లమెంట్ నియోజకవర్గం చేయాలనుకుంటున్నావు అది జిల్లాగా పెట్టుకు. ఇప్పుడే నీ హయాంలోనే జరుగుతుంది నియోజకవర్గాల పునర్విభజన, జరిగిపోద్దా? నో డౌట్. కాబట్టి అయ్యే పెట్టుకోండి ఇప్పుడే, సింపుల్. ఇప్పటి నుంచి అలవాటు పడతారు. అప్పుడు జిల్లాలు పెరిగితే, అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగితే
ఇంకా 225 అసెంబ్లీ అవుతాయి, 40 దాకా పార్లమెంట్ వెళ్తాయి. అంటే 29 అయిపోతాయా ఒకవేళ? నాకు తెలిసి 99% అంటే ఈ జనగణన లెక్కలు ఇదేదో అడ్డుకో, అదేం పెద్ద ఇష్యూ కాదు, సింపుల్గా అయిపోతుంది. రైట్, చూద్దాం. నిజంగా జిల్లాలో పెంపు అనేది ఆ స్థాయిలో ఉంటుందా? వాట్సాప్లో అయితే ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది, సోషల్ మీడియాలో బాగా 32 చేయబోతున్నారు. అఫీషియల్గా అయితే ఇంకా ప్రకటించలేదు. అదే నేపథ్యంలో ఈ వారంలో ఏం జరగబోతోంది? జగన్ అరెస్ట్ ఏమన్నా చూస్తామా? నిజంగా అరెస్ట్ అయితే తర్వాత ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి? కూటమి ప్రభుత్వం సిద్ధం అవుతుందా, ప్రిపేర్ అవుతుందా జగన్ అరెస్ట్ చేయడానికి? దానికి సంబంధించిన బలమైన ఆధారాలన్నీ సేకరించే పనిలో భాగంగానే ఈ 11 కోట్లు కానివ్వండి ఇవన్నీ రెడీ చేస్తున్నారా? ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జెన్ సాయి.